గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మహారాష్ట్రలో మరో తెలుగు ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన పేరు ఆనంద్ రెడ్డి గారు. తెలంగాణలో సిద్దిపేట చెల్లిన ఆనంద్ రెడ్డి గారు ప్రస్తుతం తడాబా ఫారెస్ట్ డిఎఫ్ఓగా పనిచేస్తున్నారు. ఆయన తెలంగాణ నుంచి మహారాష్ట్రకు వచ్చినప్పుడు జర్నీ ఎలా సాగింది, ఇక్కడికి వచ్చేందుకు ఆయన అచీవ్మెంట్ ఏ విధంగా ఉంది, ఇక్కడికి వచ్చిన ఛాలెంజ్ ఎలాగ వచ్చిన విషయాన్ని ఆనంద్ రెడ్డి గారికి తెలుసుకుంది. సార్ నమస్తే అండి. తెలంగాణ సిద్దిపేట నుంచి ఆనంద్ రెడ్డి గారు కొంతకాలం విశాఖపట్నంలో పనిచేసి తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మహారాష్ట్ర తడబా డిఎఫ్ఓ, అంటే ఇక్కడ అక్కడ డిఎఫ్ఓ ఇక్కడ డిసిఎఫ్ అంటాం, ఇక్కడ డిసిఎఫ్ అంటాం. వైల్డ్ లైఫ్ లో పనిచేసే వాళ్ళని డిప్యూటీ డైరెక్టర్స్ అంటాం. ఓకే, వైల్డ్ లైఫ్ లో డిప్యూటీ డైరెక్టర్, ఫీల్డ్ డైరెక్టర్ ఈ సెటప్ ఉంటుంది. ఓకే, ఇక్కడికి వచ్చాక మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటి? ఇక్కడ తడబా అనగానే తడబా, చంద్రపూర్ రెండు కూడా పులులకి నిలయం. దాదాపు 400 పైగా కనిపిస్తుంటాయి పులులు. ఇక్కడ నుంచే కూడా తెలంగాణకో లేదా ఛత్తీస్గఢ్కో వెళ్తుంటే, ఇంకా తెలంగాణ తీసుకుంటే కవ్వాల్ టైగర్స్ కూడా ఇది కారిడార్ కనిపిస్తుంటుంది. ఇక్కడికి వచ్చాక మీకు మెయిన్ ఛాలెంజ్ ఏముంది? ఈ పులుల యొక్క సంఖ్య పెంచడానికి ఏం చేసుకొచ్చారు? ఎకో సిస్టమ్ ఎలా డెవలప్ చేశారు? అన్నిటికంటే ఇంపార్టెంట్, పులుల్ని హంట్ చేసే ఒక గ్యాంగ్ కూడా ఇక్కడ ఉంటుంది, పులుల మీద అటాక్ చేయడం. దాన్ని ఇటీవల కాలంలో మీరు ఒక బ్రేక్ చేశారు కాబట్టి ఆ హంటర్స్ ఎలాగ వస్తుంటారు అంటే కేవలం పులి చర్మం కోసం, గోలు కోసం కాకుండా వాళ్ళు బోన్స్ కోసం రావడం. ఆ బోన్స్ ఎక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఆ బోన్స్ వాళ్ళకి ఏం జరుగుతున్నాయి, వీటి మీద ఒక మీ ఇన్వెస్టిగేషన్ డెప్త్గా వెళ్ళింది కాబట్టి దాంట్లో జరిగిన విషయాలు ఏంటి? ముఖ్యంగా ఒక ఎన్విరాన్మెంట్ అవ్వాలంటే, ఫారెస్ట్ కాపాడుకోవాలంటే కేవలం ఫారెస్ట్ డిపార్ట్మెంటే కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పాటు పబ్లిక్ కూడా సపోర్ట్ చేస్తే ఈ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ ఏ విధంగా డెవలప్ అవుతుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే ముందు ఆనంద్ రెడ్డి గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రావాలని ఎందుకు రావాలనుకున్నారు? బై ఛాన్సా, బై చాయిసా? బై చాయిస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి వైల్డ్ లైఫ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్, ఇంక్లినేషన్ ఉంటుండే. చిన్నప్పుడు నాకు గుర్తుండే, ఏదో వేసవికాల సెలవుల్లో మా ఫాదర్ జైలర్గా పనిచేశారు. అవునా? ఏం పేరు? మల్లారెడ్డి. నిజామాబాద్లో ఉండేవారు, హైదరాబాద్లో పనిచేశారు. అవునా? అదే పోలీస్ డిపార్ట్మెంట్ మీది కూడా? ప్రిజన్స్ డిపార్ట్మెంట్. ప్రిజన్స్ అదే కదా. సో ఫాదర్ ఒకసారి 4th క్లాస్లో కొన్ని బుక్స్ తీసుకొచ్చారు ఆఫ్రికన్ యానిమల్స్ గురించి. నాకు ఇంకా గుర్తుంది ఆ వైల్డ్ డాగ్స్ గురించి, వీటి గురించి. అప్పటి నుంచి నాకు వైల్డ్ లైఫ్ ఇవన్నీ ఇంక్లినేషన్ ఉంటుంది. సో సివిల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు టార్గెట్స్ రెండే పెట్టుకుని ఉండే, ఐపీఎస్ ఆర్ ఫారెస్ట్ సర్వీస్ అనుకున్నా. సో 4th అటెంప్ట్లో ఇది క్లిక్ అయింది. సో స్టక్ టు దిస్. అంటే ఐఎఫ్ఎస్ రాకముందు కూడా మీరు సివిల్స్ ప్రిపేర్ చేస్తారు కదా? అవునండి, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు 3rd అటెంప్ట్లో ఐఎఫ్ఎస్ ఇంటర్వ్యూకి వచ్చింది. నేను 4th అటెంప్ట్లో ర్యాంక్ వచ్చింది. ఓకే, సివిల్స్ రాసే క్రమంలో మీ లైఫ్ పార్ట్నర్ ఎదురవుతారని ఊహించారా? ఆఫ్ కోర్స్, ఎవరు ఊహించారు అలా. సో తను ఢిల్లీకి వెళ్ళాం. ఢిల్లీలో కామన్ ఫ్రెండ్స్ తోటి పరిచయం అయ్యింది అండ్ కలిసి ప్రిపేర్ అయ్యాము. ఓ టైం వీ స్ట్రగుల్ టుగెదర్. కష్టాలు అంటే స్టార్టింగ్ అటెంప్ట్స్లో అవ్వకుంటే ఆ ప్రెషర్ వేరేలా ఉంటుంది. సో ఇద్దరం అలా ఫేస్ చేసాము. తను 16 అటెంప్ట్లో తను ఇంటర్వ్యూకి వెళ్ళింది, ఈవెన్చువల్ ర్యాంక్ రాలేదు. 17లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, ర్యాంక్ రాలేదు. 18లో ఇద్దరికి ఒకేసారి వచ్చేసింది. సో అలా ఫేట్ డిసైడెడ్. అంటే పెళ్లి చేసుకుంటాను ప్రపోజల్ మీద మేడం? ఒక విధంగా ఇద్దరిది. ఓ టైం ఒక రిలేషన్లో తెలిసిపోతుంది. సో ఐ వుడ్ సే ఇద్దరిది అని చెప్పి. ఇద్దరు అండ్ ఇద్దరు పేరెంట్స్కి ముందు నుంచి ఇద్దరం తెలుసు. మీ ఇద్దరు ఆ విధంగా వచ్చారు. ఇంట్లో మీ పేరెంట్స్ కూడా ఒప్పుకోవడం, పెళ్ళి జరిగిపోవడం, మహారాష్ట్ర క్యాడర్ అలాట్ అవ్వడం. మహారాష్ట్ర క్యాడర్ అనేది నాకు అలౌట్ అయింది, శ్వేతకు జమ్మూ కాశ్మీర్ క్యాడర్. సో స్పౌజల్ గ్రౌండ్స్ మీద ఇంకో క్యాడర్కి వెళ్ళొచ్చు. సార్, మహారాష్ట్ర క్యాడర్ వచ్చిన తర్వాత మీ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? ఫస్ట్ పోస్టింగ్ ప్రొబేషన్ నాసిక్లో అయింది, ఇద్దరిది, శ్వేతది నాది. అక్కడ నాసిక్లో మీకు ఛాలెంజ్ ఏమొచ్చిందండి ఫస్ట్ పోస్టింగ్లో? ఫస్ట్ పోస్టింగ్ చెప్పాలంటే లాంగ్వేజ్ ఛాలెంజ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మహారాష్ట్రలో మరాఠీ ఎక్కువ నడుస్తుంది. ఈవెన్ అఫీషియల్ కరెస్పాండెన్స్ లెటర్స్లో కూడా మరాఠీలోనే ఉంటుంది. సో అండ్ మాకు ఇచ్చిన రేంజెస్ చాలా రిమోట్ అనమాట. నాసిక్లోనే అలాంటి రిమోట్ ఏరియాస్ ఉన్నాయని మేము అనుకోం. సో అక్కడ నాసిక్లో ఫారెస్ట్ ఉందండి, అంటే గోదావరి పుట్టిన బెల్ట్ ఆ ఏరియాలో ఉంటుంది. అరౌండ్ 10% ఏరియా ఫారెస్ట్ ఏరియా. అండ్ వెస్టర్న్ ఘాట్స్ కూడా కొంచెం టచ్ అవుతాయి. సో అక్కడ రిమోట్ రేంజెస్లో ఇచ్చారు. నాది బారి అని రేంజ్, తనది సుర్గానా. అక్కడ నెట్వర్క్ కూడా వచ్చేది కదా అప్పుడు. సో అది ఏదైనా లెటర్స్ వచ్చినాయి అనుకోండి, అది మనం చదివి అర్థం చేసుకోవడానికి గూగుల్ లెన్స్ వాడతాం ఇక్కడ. అక్కడ అది కూడా సౌకర్యం లేకుండా. సో అది ఫస్ట్ ఛాలెంజ్ అని చెప్పొచ్చు. తర్వాత స్లోలీ మీరు నేర్చుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ నేర్చుకున్నాను. సో ఫస్ట్ ఛాలెంజ్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. సెకండ్, అక్కడ ఉన్నప్పుడు నేను ఫేస్ చేసింది ఏంటంటే, నాకు బర్డ్ ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉంది.
రైట్ ఫ్రమ్ అకాడమీ డేస్ ఫోటోగ్రాఫ్ చేసేవాడిని బర్డ్స్. సార్ సో అక్కడ నాసిక్ వెళ్ళాక నాకు అసలు బర్డ్స్ కనిపించలేదు. నేను అంటే నాసిక్లో నా రేంజ్లో. సో నేను సర్ప్రైజ్ అయ్యి అక్కడ పెట్రోలింగ్ వెళ్తున్నప్పుడు చూసేవాళ్ళని ఏంటంటే చిన్నపిల్లలు ఈ గుల్లేర్లు అంటారు కానీ కొట్టే అంటే మంకీస్ని ఎలగొట్టడానికి వాడతారు. సో అవి వాడి చాలా చంపేవాళ్ళు. ఎస్పెషల్లీ మేము వెళ్ళింది కోవిడ్ టైంలో. అక్కడ పిల్లలకి స్కూల్స్ హాలిడేస్ ఉండేవి. సో చాలా ఎక్కువ మొత్తంలో పక్షుల వేట జరిగింది. అంటే వాళ్ళు పక్షులు చంపి తినడం అది కాదనుకున్న స్పోర్ట్ కోసం చంపేటోళ్ళు. సో అదొకటి ఛాలెంజ్గా తీసుకుని అక్కడ చిన్న ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది. సో వాళ్ళకి అవగాహన కలిగించి అండ్ వాళ్ళకు మనసు మార్చేలాగా బిహేవియరల్ చేంజ్ తీసుకురావడానికి ఒక 2 months మా ఫీల్డ్ స్టాఫ్ తోటి కష్టపడి వాళ్ళతోటి వాలంటరీగా సరెండర్ చేయించాను. అచ్చా సార్, ఇప్పుడు మనం మెయిన్ తడబా కోర్ ఏరియాలోకి వచ్చాం. ఇక్కడ విజిటర్స్ కానీ టూరిస్టులు కానీ ప్లాస్టిక్ వాడకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? ఇక్కడ ఉన్న ఏరియాలో ఒకవేళ పులి మనకు సైట్ అయింది అనుకోండి, ఏం చేయాలి? ఎన్ని పులులు ఇక్కడ ఉండొచ్చు? ఎప్పుడైనా ఈ కోర్ కానీ బఫర్ ఏరియా కానీ గేట్లో టూరిజం సఫారీ స్టార్ట్ అయ్యే ముందు ప్రతి వెహికల్లో ఒక గైడ్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు యాక్చువల్లీ డూస్ అండ్ డోంట్స్ అంటాము. ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు. అందులో చాలా ఉంటుంది. మొబైల్స్ అలౌడ్ కాదు, ఏమి ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ స్మోకింగ్ కానీ ఇవేమీ అలౌడ్ కాదు. లౌడ్ మ్యూజిక్ అసలు స్పీకర్స్ ఏవి అలౌ చేయం. అందులో పాటు దాంతోపాటు ప్లాస్టిక్ కూడా అలౌ చేయం. ప్లాస్టిక్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అయితే వాటర్ బాటిల్స్ వాళ్ళు క్యారీ చేయాలనుకుంటే మేము ప్రతి సఫారీలో ఇలాంటి 2 వాటర్ బాటిల్స్, గ్లాస్ బాటిల్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాం. అండ్ వాళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే, బాటిల్ వాళ్ళ టికెట్తో పాటు కాంప్లిమెంటరీ. ఇది ఇయర్ స్టార్ట్ చేసాం. సో అండ్ ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో వైల్డ్ లైఫ్కి మనం డైరెక్ట్గా చూస్తున్నాం. సో ఇది మా సైడ్ నుంచి మిషన్ లైఫ్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్లో ఇది కాంప్లిమెంటరీగా ఇస్తుంటాం. టికెట్ ఎంత ఉంటుందండి? టికెట్ బఫర్లో కోర్లో వేరే వేరే రేట్స్ ఉంటాయండి. వీకెండ్ వీక్ డేస్లో కూడా వేరే ఉంటాయి. కోర్లో చూస్తే వీక్ డేస్లో 8,800 ఉంటుంది. అండ్ వీకెండ్స్లో విత్ సఫారీ గురించి 12,800 వీకెండ్స్లో. ఓకే, బఫర్లో కొంచెం తక్కువ 7,000 8,000 అలా ఉంటుంది. ఏంటండి దీనికి డిఫరెన్స్? బఫర్లో ఎందుకు అంత తక్కువ, ఇక్కడ ఎక్కువ? అక్కడ వెళ్ళొచ్చిన తర్వాత ఏం కనిపిస్తుంది? యాక్చువల్లీ చెప్పాలంటే కోర్ ఇన్వైలేట్ ఏరియా. అంటే ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మీకు ఏమీ విలేజెస్ కానీ రిసార్ట్స్ కానీ డిస్టర్బెన్స్ కానీ ప్రైవేట్ వెహికల్స్ కానీ ఏమీ కనిపించవు. సో ఇన్ వే ఇట్స్ ఏ లగ్జరీ అని చెప్పొచ్చు. మీరు వచ్చిన తర్వాత ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నేచర్ని ఎంజాయ్ చేస్తూ దాని గురించి తెలుసుకోవడం. సో అందుకు కొంచెం ప్రీమియం ఉంటుంది కోర్లో. బఫర్లో చూస్తే బఫర్లో విలేజెస్తో పాటు మిగతా రిసార్ట్స్ కానీ మిగతా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ వేరేవన్నీ ఉంటుంటాయి. అండ్ తడోబాలో ఇన్వే చెప్పాలంటే సైటింగ్స్ పరంగా చూస్తే బఫర్ బెటర్గా ఉంటుంది. అవునా? బట్ స్టిల్ కోర్ ప్రిఫర్ చేస్తారు. అంటే కంప్లీట్గా ఎక్స్క్లూజివ్ ఇది కోర్ ఏరియా, ఇంకా ఎవరికి అలౌడ్ ఉండదు. సార్, టోటల్గా ఈ తడోబా ఫారెస్ట్ అనేది ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి? అంటే సఫారీ గేట్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని హెక్టార్లో నడుస్తుంది? అంటే బఫర్ జోన్ ఎంత ఉంది, కోర్ జోన్ ఎంత ఉంది? టోటల్ ఏరియా చూస్తే 1,700 స్క్వేర్ కిలోమీటర్స్, 170,000 హెక్టార్లు ఉంటుంది మొత్తం టైగర్ రిజర్వ్. అందులో కోర్ ఏరియా వచ్చేసి 625 స్క్వేర్ కిలోమీటర్స్. దీనికి 6 ఎంట్రీ గేట్స్ ఉంటాయి. బఫర్ వచ్చేసి 1000 స్క్వేర్ కిలోమీటర్స్. అందులో ఫారెస్ట్ ఏరియా 700 స్క్వేర్ కిలోమీటర్స్. సో అండ్ బఫర్లో వచ్చేసి 16 గేట్స్ ఉన్నాయి. సో టోటల్ 16, కోర్లో 6 కలిపి 22 గేట్స్. ఇక్కడ కేవలం తడోబా అనగానే ఒక టైగర్ అయినా ఇంకా వేరే వైల్డ్ యానిమల్స్ ఏమన్నా? అయ్యో, తడోబా సైటింగ్స్ కోసం ఫేమస్, టైగర్ సైటింగ్స్ కోసం. కానీ టైగర్ కాకుండా చాలా యానిమల్స్ ఉన్నాయి ఇక్కడ. మ్యామల్స్ చూస్తే అరౌండ్ 80 స్పీషీస్ ఉంటాయి. బర్డ్స్ 300+ స్పీషీస్ ఉంటాయి. బటర్ఫ్లైస్ 120+ స్పీషీస్. అలా బయోడైవర్సిటీ చాలా రిచ్ ఉంటుంది. కానీ టైగర్ పరంగా చూస్తే సైటింగ్స్ బెటర్ అవుతాయి కాబట్టి టైగర్స్ కోసం అని వస్తుంటారు. టైగర్ గురించి మనం మాట్లాడతాం. టైగర్ అనేది సబ్జెక్ట్ కొంచెం పెద్ద సబ్జెక్ట్ కనిపిస్తుంది. మీకు బర్డ్స్ అంటే ఇష్టం. ఇక్కడ కూడా బర్డ్స్ 300 పీసెస్ కనిపిస్తున్నాయి అంటారు. బర్డ్స్ వాక్ లాంటిది ఏం పెడుతుంటారు ఇక్కడ? బర్డ్ వాక్ అంటే నేచర్ ట్రైల్ లాంటిది ఉంది. బఫర్ ఏరియాలో అలాంటి 2 ప్లేసెస్లో నేచర్ ట్రైల్స్ ఉంటాయి. కానీ అది కూడా టైగర్ మూమెంట్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి సేఫ్టీ పరంగా అప్పుడప్పుడు ఓపెన్ చేస్తాం. చాలా మటుకు క్లోజ్ ఉంటుంది. కానీ అగర్జరీ అని బఫర్ ఏరియాలో అక్కడ కంటిన్యూస్ నేచర్ ట్రైల్ అవుతుంది. అవునా? ఎంత దూరం ఇక్కడికి? ఇందులో మీరు దాటే వచ్చారు అది. అవునా? ఓకే. అంటే మీకు వ్యక్తిగతంగా ఉన్న కోరికను తీర్చుకుంటున్నారు ఇక్కడ. మీకు బర్డ్స్ అంటే ఇష్టం కదా? ఓకే సార్, మన టైగర్ గురించి వెళ్తాం. టైగర్స్ యొక్క యాటిట్యూడ్ అంటే ప్రవర్తన ఎలాగుంటుంది? ఒకవేళ మనకు పులి కనబడితే మనం ఏం చేయాలి? పులికి ఒక టెరటైన్ పెట్టుకుంటుంది. ఆ టెరటైన్ ఏ విధంగా డిసైడ్ చేస్తుంటుంది ఒక్కొక్కసారి?
లేడీ ఒక మగ ఆడపులి ఎలాగ అట్రాక్ట్ చేస్తుంది? టైగర్ వచ్చేసి మీరు చూస్తే చాలా రాయల్ యానిమల్, మిగతా యానిమల్స్ లాగా కాకుండా దానికి చాలా ఏరియా అవసరం ఉంటుంది. జనరల్గా థియరిటికల్గా చెప్పాలంటే 80-100 స్క్వేర్ కిలోమీటర్స్ అంటారు. బట్ దానికి వచ్చే ప్రే బేస్ కానీ, అంటే జింకల పాపులేషన్ ఎలా ఉంది, తినే ఆహారం పాపులేషన్ డెన్సిటీ బట్టి, ఇక్కడ ఉన్న వాటర్ రిసోర్సెస్ బట్టి తక్కువ ఏరియాలో కూడా అడ్జస్ట్ అవుతుంది. సో అలాగే తడోబా ఒకప్పుడు చూస్తే హిస్టారికల్గా బ్రిటిష్ టైంలో హంటింగ్ బ్లాక్ ఈ ఏరియాస్ వచ్చేసి, అంటే ఇక్కడ పర్మిట్స్ ఇష్యూ చేసేవాళ్ళు అప్పటి బ్రిటిష్ టైంలో. సో అలా ఈ ఏరియాలో మాత్రమే టైగర్స్ ఉన్నాయి. ఎందుకంటే పర్మిట్ సంవత్సరానికి 3 టైగర్లు చంపడానికి అలా ఇచ్చేవాళ్ళు, 3-2. సో ఇది కాకుండా మిగతా ఏరియాస్లో లిమిట్ లేదు కాబట్టి అక్కడ చంపేశారు. సో ఓవర్ టైం ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉండేవి టైగర్స్ ఈ ఒక్క ఏరియాలో. అండ్ స్వతంత్రం వచ్చిన తర్వాత 1955లో ఈ చిన్న ఏరియా ఒక 11,000 స్క్వేర్ హెక్టర్స్ని తడోబా నేషనల్ పార్క్గా డిక్లేర్ చేశారు. సో దాని తర్వాత ఒకసారి నేషనల్ పార్క్ కానీ శాంక్చురీ కానీ డిక్లేర్ చేసిన తర్వాత దాని సెక్యూరిటీ ప్రొటెక్షన్ పెరుగుతుంది. సో అలా ఇక్కడున్న టైగర్స్ స్ప్రెడ్ అయ్యాయి. మళ్ళీ 86లో పక్కనున్న ఒక 50,000 హెక్టర్స్ని యాడ్ చేశారు. అది అందారి శాంక్చురీ. అది తడోబా నేషనల్ పార్క్, ఇది అందారి శాంక్చురీ కలిపి తడోబా అందారి టైగర్ రిజర్వ్ 95లో డిక్లేర్ అయ్యింది. ఓకే. తర్వాత బఫర్ అనేది 2012లో చుట్టుపక్కల ఉన్న ఫారెస్ట్ ఏరియా 90 విలేజెస్ కలిపి బఫర్ ఏరియా డిక్లేర్ అయ్యింది. సో ఇప్పుడు ఉన్న స్ట్రక్చర్ చూస్తే ఇది తడోబా నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ అందారి శాంక్చురీ, బఫర్ ఏరియా 3 కలిపి తడోబా అందారి టైగర్ రిజర్వ్. అండ్ ఇందులో టైగర్స్ నంబర్ వచ్చేసి ఒకప్పుడు 30s 40s ఉంది. ఓవర్ టైమ్ ఎస్పెషల్లీ బఫర్ ఏరియా ఇంక్లూడ్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి రీసెంట్ ఎస్టిమేషన్ ప్రకారం 95 దాకా వచ్చాయి. ఇప్పుడు 95 టైగర్స్, అడల్ట్ టైగర్స్. కబ్స్ ఇవన్నీ కౌంట్ చేయం, ఎందుకంటే అన్నీ సర్వైవ్ అవ్వకపోవచ్చు అడల్ట్హుడ్కి. సో అవి కూడా కౌంట్ చేస్తే ఒక 130 దాకా ఉంటాయి. ఓన్లీ తడోబా గురించి మాట్లాడుతాం. చంద్రపూర్ వచ్చేసి చూస్తే అడల్ట్ టైగర్స్ లాస్ట్ ఎస్టిమేషన్ ప్రకారం 240 ఉంది. మొత్తం వరల్డ్ మొత్తంలో చూస్తే టైగర్స్ సంఖ్య ఒక 5,000 ఉంటాయి. ఇండియాలో అవి 3,800 ఉంటాయి. మహారాష్ట్రలో 440, చంద్రపూర్లో 200. అండ్ మొత్తం ప్రపంచంలోని 5% టైగర్స్ ఈ చంద్రపూర్ జిల్లా మాత్రమే ఉంది. సో ఒక్కసారి ఇక్కడ టైగర్ పాపులేషన్ సాచురేట్ అయ్యాక చుట్టుపక్కల ఉన్న టైగర్ రిజర్వ్స్ కానీ ఏరియాస్ కానీ స్ప్రెడ్ అవుతాయి. కొన్ని కారిడార్స్ అంటారు. ఇక్కడ ఫారెస్ట్ ఏరియాస్ మంచిగా ఉన్న ప్లేసెస్ నుంచి పక్కన ఉన్న టైగర్ రిజర్వ్, మన తెలంగాణలో కావల్ టైగర్ రిజర్వ్, ఛత్తీస్గఢ్లో ఇంద్రావతి, నార్త్లో ఉన్న మధ్యప్రదేశ్లో కానా, వీటన్నిటికీ ఇక్కడ టైగర్స్ కారిడార్. అచ్చా. సరే, ఇక్కడ నుండి కూడా కొన్ని వేరే దగ్గర కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంటుంది కదా. కవ్వాల తర్వాత అది నల్లమల వైపు కూడా వచ్చే వెళ్ళొచ్చు. ఆ కారిడార్స్ అనేది ఒకప్పుడు ఏంటంటే పాపులేషన్ చాలా బాగుండే కాబట్టి మొత్తం మూమెంట్ ఉంటుంది. మన మనుషుల పాపులేషన్ చూస్తే స్వతంత్రం తర్వాత 4 రెట్లు పెరిగింది. అవును. సో దానివల్ల ఫారెస్ట్ ఏరియా మిగతా క్రాప్ కానీ ఒకప్పుడు ఖాళీ ఉండేదంతా ఇప్పుడు అగ్రికల్చర్లోకి తీసుకున్నాం. దానికి మూమెంట్ రెస్ట్రిక్ట్ అయిపోతుంది. సో అందుకు చాలా తక్కువ ప్లేసెస్ మాత్రమే కారిడార్స్గా ఉంటుంది. కావల్కి తడబకి మంచి కారిడార్ ఉంది, కానీ కావల్ నుంచి నాగార్జున సాగర్ శ్రీశైలంకి కారిడార్ చాలా డిస్టర్బ్ ఫ్రాగ్మెంటెడ్. ఓకే సార్, ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న టైగర్ వేరే ప్రాంతంకి ఎందుకు వెళ్తుంటుందండి? దానికి చాలా రీజన్స్ ఉంటుంది. ఒకటి ఫుడ్ కానీ, మేట్స్ కానీ, అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ పాపులేషన్ ఒకసారి పెరిగిన తర్వాత ఇప్పుడు మదర్ కబ్స్ని పెంచుతుంది. ఒక 2-2.5 ఏళ్ళ వరకు పెంచుతుంది. ఒకసారి స్వతంత్రంగా అవి హంట్ చేయడం స్టార్ట్ చేశాక వాటికి కూడా ఒక హ్యాబిటేట్ కావాల్సి వస్తుంది. వీటిని టెరిటరీ అంటారు. ప్రతి టైగర్కి టెరిటరీ ఉంటుంది. ఆ టైగర్ టెరిటరీ ఎన్ని కిలోమీటర్ పెట్టుకుంటుందండి? అదే అంటున్నానండి, ఒక లిమిట్ అనేది ఉండదు. అక్కడ ఉన్న ఏరియాలో జింకల్ పాపులేషన్ బాగుంది అనుకోండి, ఆ టెరిటరీ చిన్నగా ఉంటుంది. జింకల్ పాపులేషన్, తినే యానిమల్స్ పాపులేషన్ చాలా తక్కువ ఉంది అనుకోండి, టెరిటరీ పెద్దగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే దానికి హంటింగ్కి ఏరియా పెద్దగా కావాల్సి వస్తుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్లేస్. అక్కడ ఉన్న ప్రే డెన్సిటీ కానీ, వాటర్ లొకేషన్స్ కానీ, దాన్ని బట్టి ఏరియా డిసైడ్ అవుతుంది. సో ఈ టెరిటరీ కోసం మిగతా పక్కన ఉన్న ఏరియాస్లో ఉన్న టైగర్స్ని ఛాలెంజ్ చేస్తాయి. ఒకసారి అడల్ట్లకు వచ్చే ముందు ఒకవేళ ఇది గెలిస్తే ఆ టెరిటరీ ఆక్యుపై చేస్తుంది, ఓడిపోయింది బయటకు వెళ్ళిపోతుంది. సో అలా పుష్ అవుట్ అవుతుంటుంది. కొన్ని ఏజ్ పెరిగాక ఏమవుతుందంటే అదే అండి, ఏజ్ పెరిగాక యంగ్స్టర్స్ వచ్చి ఛాలెంజ్ చేస్తుంది. ఎప్పుడైనా బెస్ట్ లొకేషన్స్ ఆక్యుపై చేస్తుందని చూస్తాయి టైగర్స్. సో అక్కడ ఉన్న టైగర్ ఛాలెంజ్ చేసి అది ఒకవేళ ఓడిపోయింది అనుకోండి, ఓల్డ్ టైగర్ వెంచువల్లీ ఓడిపోవాల్సి వస్తుంది ఏజ్ ప్రకారం. సో అది బయటకు వెళ్ళిపోతుంది. బయట అంటే ఇక్కడ ఉన్న టెరిటోరియల్ ఏరియాస్లోకి వెళ్తుంది. అక్కడ దాని లాస్ట్ ఇయర్స్ అలా గడుపుతుంది. అవునా? మరి దాని ఫుడ్ అక్కడున్న ప్రేవి ఏదైతే ఉందో జనరల్గా అక్కడ బయట అంటే ఫారెస్ట్ ఏరియా తడవ బయట చూస్తే క్యాటిల్ ఎక్కువ ఉంటుంది, ఆవులు, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు టైరెక్టర్ గురించి మాట్లాడారు మీరు. కొన్ని తడబా నుంచి కారిడార్ మనకు వచ్చాం.
ఒకవేళ పులి మనకు అడవిలో ఎదురుపడితే ఏం ఎప్పుడైనా చేయాలి? టైగర్ ఏమన్నా ఎదురుపడితే ఏదైతే చేయాలో టైగర్ చేస్తుంది. మనం ఏం చేయకూడదు. అవునా? పారిపోవడం కానీ దాన్ని ప్రొవోక్ చేయడం కానీ చేస్తే అది అన్నెసరీ ఇరిటేట్ అయ్యి అటాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బెస్ట్ థింగ్ టు డూ సైలెంట్గా ఉండి దాన్ని ఫేస్ చేస్తూ అలాగే అక్కడే ఉండిపోవడం. మీరు చూస్తే ఇక్కడ తడోబాలో కోర్ ఏరియాలో 60 బీట్స్ ఉన్నాయి. ప్రతి బీట్లో మా బీట్ ఆఫీసర్ ఆల్మోస్ట్ ఎవ్రీడే పెట్రోలింగ్ చేస్తారు. ఇన్ని టైగర్స్ పెట్టుకొని కూడా వాళ్ళు పెట్రోలింగ్ చేస్తారు. ఇది ఎలా సంభవం అవుతుంది? అవును. సో దానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ దానికి ఇస్తూ మనం ఉండాల్సిన జాగ్రత్తలు మనం ఉంటే ఏం ఇష్యూ. ఇట్స్ రాయల్ యానిమల్ అగైన్. అది అన్నెసరీగా ఎవరి మీద అటాక్ చేయదు. కానీ మనం ఇరిటేట్ చేస్తేనే అది. ఎస్, మనం ఇరిటేట్ చేస్తే ఆఫ్ కోర్స్. కానీ కొంతమందికి అంటే టైగర్ చూసినప్పుడు దానికన్నా ఈ హైట్ మనం ఉన్నామంటే అది మంద కాదు ప్రేయర్ అనుకుంటుంది వాస్తవం. కరెక్ట్. అది హ్యూమన్స్ అనేది ఎటువంటి టైగర్ కానీ లెపర్డ్ కానీ న్యాచురల్ ప్రే కాదు. కానీ మనం ప్రొవోక్ చేస్తే అది తన సెల్ఫ్ డిఫెన్స్ కోసం అటాక్ చేసే ఛాన్స్ ఉంది. పెద్దగైనా 2 legs అయినా ఎంత హైట్ ఉన్నా అటాక్ చేస్తూనే చేస్తుంది ప్రొవోక్ అయితే. అండ్ ఎస్పెషల్లీ కబ్స్ ఉన్న టైగర్స్ ఏదైతే ఉందో అవి చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఓకే. ఎందుకంటే కబ్స్ని అటాక్ చేయడానికి చాలా యానిమల్స్ ఉంటాయి. సో మనం కూడా ఒకటి అనుకొని అటాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ. అంటే పిల్లల్ని కాపాడుకుంటుంది. పిల్లల్ని కాపాడుకుంటారు. ఇంకొకటి ఏంటంటే సబర్డెల్స్, మనం ఇప్పుడు టీనేజర్స్ అంటాం కదా, అవును. వాళ్ళు ఏం చేస్తారు, అడ్వెంచర్ చేస్తానికి ఎక్కువ ఇష్టపడతారు. టైగర్స్లో కూడా అలాగే. సో ఆ మదర్ ఎంత నేర్పించినా కూడా కొన్ని సబర్డెల్స్ అడ్వెంచర్ చేస్తానికి ఇష్టపడతారు. అసలు ఇది ఎవరు, వీడు ఎందుకు వస్తున్న ఏరియాకి, చూస్తే వీని పని ఏందో. సో ఆ సబర్డెల్స్తో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఓకే సార్. అసలు మగపులి ఆడపులిని అట్రాక్ట్ చేయడానికి మగపులి ఏదో చేస్తుంటుంది అటు కదా విన్యాసాలు? అలా ఏం చేయదండి. మాకు తెలిసి అయితే ఏం చేయదు. వాటికి మేటింగ్ సీజన్లో ఫెర్మోన్స్ అంటారు, అవి ఎయిర్లో డిస్పర్స్ చేస్తుంటాయి. సో చాలా కిలోమీటర్స్ వరకు అవి స్ప్రెడ్ అయ్యి వాటికి తెలిసిపోతుంది అంటే ఈ టెరిటరీలో ఒక ఆడపుల్లి మేటింగ్ చేస్తానికి రెడీగా ఉంది అని తెలుస్తుంది. సో అవే అప్రోచ్ అయితే కొన్ని బర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు బర్డ్స్ ఆఫ్ ప్యారడైజ్ అని సౌత్ ఈస్ట్ ఏషియాలో అమెజాన్ ఫారెస్ట్లో, వాటిని మీరు చూస్తే మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. చాలా బాగా డాన్స్ చేస్తాయి, చాలా కలర్ఫుల్గా ఉంటాయి, చాలా బాగా డాన్స్ చేస్తాయి. విన్యాసాలు బర్డ్స్ లేడీ బర్డ్ అట్రాక్ట్ చేయడానికి, లేడీ బర్డ్ అట్రాక్ట్ చేస్తానికి మేల్ బర్డ్స్ చేస్తాయి. డాన్స్ వేస్తుంది, చాలా బాగా చేస్తాయి డాన్స్. సార్ ఇప్పుడు కప్స్ గురించి చూద్దాం. అందులో మేల్ ఫిమేల్ కప్స్ ఉన్నాయి అనుకోండి. ఫిమేల్కి దగ్గర వస్తుంది కానీ మేల్కి కొంతకాలం వరకే ప్రొటెక్ట్ చేసి తర్వాత బయటికి పంపిస్తుంది. అది ఎందుకు? అలా ఏం లేదండి, ఇక్కడ టైగర్స్లో అలా ఉండదు. జనరల్గా మీరు చెప్పేది ఏంటంటే సోషల్ యానిమల్స్ లైక్ ఎలిఫెంట్స్ కానీ ఏవైతే హర్డ్లో ఉంటాయి, సామూహికంగా ఉండే యానిమల్స్లో ఫీమేల్స్ని ఉంచుకొని మేల్స్ని బయటకు నెట్టేస్తాయి. అండ్ టైగర్స్లో అలాగా టైగర్స్ ఏం డిఫరెన్షియేట్ చేయడు. ఒక్కసారి సబ్ అడల్ట్స్ ఇండిపెండెంట్ హంట్ చేయడం స్టార్ట్ చేసే మదర్స్ వాటిని వదిలేస్తాయి. అంటే ఆ టైం ఎంత తీసుకుంటుందండి? డిపెండ్స్. కొన్ని 2 years ఉంటాయి, మ్యాక్సిమం 3 years వరకు సెల్ఫ్ ఇండిపెండెంట్ అయిపోతుంది. అంటే వాళ్ళకి హంటింగ్ నేర్పుతుందా? మదర్కి హంటింగ్ కబ్స్కి హంటింగ్ నేర్పడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒకవేళ మదర్ సరిగ్గా నేర్పలేదు అని అనుకోండి, అవి మనుషుల మీద అటాక్ చేయడం అండ్ అవి హర్ట్ అవ్వడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ చాలా బాగా నేర్పిస్తుంది. మీరు ఎప్పుడైనా చూస్తే కొన్ని డాక్యుమెంటరీస్ ఉన్నాయి, ఇక్కడ నేను సొంతంగా చూసాను. సో మాక్ చార్జెస్ చేయడం, ఎలా ఒక్కొక్క యానిమల్ సరౌండ్ చేయాలి, అలా చాలా టాక్టిక్స్ నేర్పిస్తుంది మదర్. ఒకవేళ నేర్పకపోతే ఇవి ఫీల్ అవుతాయా? ఫీల్ అంటే సర్వైవ్ అవ్వడం కష్టమవుతుంది. జంగిల్లో సింపుల్ నేచర్. అంటే మనుషుల్లో అమ్మాయి అయితే ఎన్ని నేర్పుతుందో మనకు పుట్టను, కానీ ఇవి కూడా అంతే. ఇవి నేర్పాల్సిందే, సరిగ్గా నేర్పలేదా అవి బతకడం కష్టమవుతుంది. సార్ మీరు ఇప్పుడు 1.5 year నుంచి చేస్తున్నారు ఇక్కడ. 1.5 year నుంచి ఈ తడబా ఫారెస్ట్ బాగా తిరుగుంటారు. మీకు ఎన్నిసార్లు పులి స్ట్రైక్ అయ్యి? అలా నంబర్ కౌంట్ ఏం పెట్టుకోలేదండి, కాకపోతే ఆల్మోస్ట్ నేను వెళ్ళిన ప్రతిసారి కనిపిస్తుంది. అంటే ఎక్కువ గుంపులుగా తిరుగుతాయి, ఇండిపెండెంట్గా కనిపిస్తుంటాయి. టైగర్స్ ఇండిపెండెంట్ యానిమల్స్ అండి, ఏవి మదర్ కబ్స్తో కాకుండా ఏవి కలిసి కనిపించవు. అన్ని ఇండిపెండెంట్ వాటి టెరిటరీస్లో. ఇప్పుడు మనకి ఎక్కడ కనబడట్లేదు. అదే మీ ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉంది చూడండి, అదే ఒక ప్రాబ్లం. ఇక్కడ తడవాకి వచ్చిన వెంటనే తడవాలో సఫారీలో ఇట్లా స్టార్ట్ అవ్వగానే టైగర్ కనిపిస్తాయి. వాటి పనులు వాటి ఉంటాయి, అవి ఎవరు వచ్చారు సఫారీలో కనిపించాను అవి పట్టించుకోవు. సో అవి మూమెంట్ ఉంటాయి, ఆ మూమెంట్ టైంలో మనకు కనిపిస్తే సఫారీలో మనకు కనిపిస్తుంది. అండ్ కొన్ని చాలాసార్లు సఫారీ చేసి కూడా కనిపించని ఛాన్సెస్ ఉంటాయి లొకేషన్. అంటే పులి మనం ఒకసారి చూసి పులి అప్పటికే మనకి 100 సార్లు చూస్తుందంటారు, వాస్తవం అది? 100 అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు, కానీ దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే అవి చాలా ఈజీగా క్యామోఫ్లేజ్ అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడ టైగర్ ఉందంటే మనకు అసలు తెలియని కూడా తెలియదు అక్కడ టైగర్ ఉందని. అది లింక్ తెలుస్తుంది. చాలా సైలెంట్గా, చాలా వాటి స్ట్రైప్స్ కూడా దానికి హెల్ప్ చేస్తుంటాయి క్యామోఫ్లేజ్ అవ్వడానికి. సో ఆ విధంగా మనల్ని ఈజీగా పసిగట్టగలుగుతాయి.
ఓకే, మనకి మనుషులకు ఉన్న ఫింగర్ ప్రింట్ ఎలాగో పులికి కూడా స్ట్రైప్స్ ఎలాగంటారు? అవునండి, దాని ప్రకారమే వాటిని మేము ఇప్పుడు ఎస్టిమేషన్ చేస్తాం. ఒకప్పుడు వాటి ఫింగర్ పగ్ మార్క్స్ అంటాం, ఏదైతే నడిచిన తర్వాత ముద్రలు, ఆ పగ్ మార్క్ తోటి సెన్సర్ చేసేవాళ్ళు ఎన్ని టైగర్స్ ఉన్నాయి. కాకపోతే అవి సైంటిఫిక్ కాదు, ఎందుకంటే అదే టైగర్ ఇంకో దగ్గర పోతే అది ఇంకోసారి కౌంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఏదైతే ఈ ఫింగర్ ప్రింట్ ఆ స్ట్రైప్ ప్యాటర్న్ తోటి మనం ఎస్టిమేట్ చేస్తున్నామో మోస్ట్ సైంటిఫిక్ అది. అచ్చా, ఇక్కడున్న ఉన్నాయి కదా దాదాపు 250 వరకు ఉన్నాయి. అంటే కేవలం టైగర్ ఒకటి కాకుండా మిగతా వైల్డ్ యానిమల్స్కి ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? దానికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారు? హెల్త్ ఇష్యూ అనేది ఒకవేళ అది న్యాచురల్గా వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఒక టైగర్ ఇంకో టైగర్ని ఛాలెంజ్ చేస్తుందని చెప్పాను టెరిటరీలో, అవి ఫైట్ చేసినప్పుడు చాలా ఇంజురీస్ అవుతుంటాయి, అవి చాలా న్యాచురల్. అలాంటి టైంలో ఇంటర్వెన్షన్ చేయకూడదు. సో అవి న్యాచురల్గా హీల్ అయితే ఇండీడ్ అవి చనిపోయినా కూడా మనం పట్టించుకోకూడదు. ఇంకా ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఏదైతే అంటామో ఆ ప్రాసెస్లో దాన్ని ఇంటర్వ్యూ అవ్వదు. లేదు వేరే డిసీజెస్ ఏమైనా వచ్చాయి, కెనైన్ డిస్టెంపర్ కానీ ఇలాంటి ఏమైనా ఎక్స్టర్నల్ డిసీజెస్ వచ్చాయంటే అప్పుడు ఇంటర్వ్యూ అయ్యి మేము. మీకు ఎలా తెలుస్తుంది ఇంత ఫారెస్ట్లో? మా స్టాఫ్ పెట్రోల్ చేస్తారు కానీ ప్రతిరోజు పెట్రోల్ చేస్తారు, అండ్ మా కెమెరా ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో మొమెంట్ సెన్సర్ డిటెక్షన్ తోటి ఇమేజెస్ వస్తాయి మాకు. దాంట్లో ఏమన్నా అబ్నార్మాలిటీ కనిపిస్తే ఇమీడియట్లీ డిటెక్ట్ చేస్తాం. అండ్ మా దగ్గర ట్రాన్సిట్ ట్రీట్మెంట్ సెంటర్ అని ఉంటుంది ఇక్కడ చంద్రపూర్లోనే. ఇద్దరు వెటర్నరీ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ టీం ఉంటుంది, వాళ్ళు రెస్క్యూ చేస్తారు అండ్ ట్రీట్మెంట్ కూడా ఫెసిలిటీ ఉంది. ఒకవేళ ఇక్కడ ట్రీట్మెంట్ అవ్వకుండా నాగ్పూర్లో గోరీవాడ అని ఇంటర్నేషనల్ జోన్ ఉంది, అక్కడ పంపించేస్తాం. ఓకే, ఇప్పుడు మొత్తం ఫారెస్ట్ అంతా సీసీ కెమెరాలు పెట్టారు. సీసీ కెమెరా కదండి, కెమెరా ట్రాప్స్ అంటే చిన్న బాక్సెస్ లా ఉంటుంది, మీకు ముందు చూపిస్తాను. చూసా, అవి ఒకవేళ ఏంటంటే ఎవరైనా నడిచిన ఏదైనా మూమెంట్ ఉన్నా అది ఫోటో తీసేస్తుంది, దానిపైన అంతే. అంటే అది మూమెంట్ వస్తున్నప్పుడు ఫ్లాష్ రావడం, సైరన్ ఇవ్వడం కూడా చేస్తుంది. సైరన్ ఏం చేయదు, డిస్టర్బ్ చేయదు, జస్ట్ ఒక ఫోటో తీసి వదిలేస్తుంది. అంటే ఫోటో దానిలో సేవ్ అవుతుంది మెమరీ కార్డు, తర్వాత మేము మెమరీ కార్డు ఎక్స్ట్రాక్ట్ చేసి మేము అందులో అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు కొన్ని అడ్వాన్స్ కెమెరా ట్రాప్స్ ఇలా వచ్చాయంటే వైఫైతో కనెక్ట్ చేస్తూ అవి ఆటోమేటిక్గా మాకు పంపించేస్తారు, మేము వచ్చి ఇక్కడ మెమరీ కార్డ్ ఎక్స్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మరి వాటి పవర్ సోలారా? సోలార్ పవర్. ఓకే, ఇక్కడ టైగర్ కాకుండా ఇంకేముంటాయండి? లెపర్డ్స్, వైల్డ్ డాగ్స్, స్లాత్ బేర్, ఇండియన్ గార్. మీరు ఏదైతే బాహుబలిలో అది ఉన్న చూసి ఉంటారు అది ఇక్కడ చాలా పెద్ద బైసన్ అంటాము. యాక్చువల్లీ బైసన్ అనేది అమెరికాలో వేరే యానిమల్ కొడుతుంది, ఇండియన్ గౌర్ కరెక్ట్ ఉంటుంది. ఇండియన్ గౌర్ అనేది చాలా కామన్ గా వాడుతుంటారు, ఇండియన్ గౌర్ అంటారు. సాంబార్, డీర్ ఇలాంటి. కానీ పులి ఎక్కువగా బైసాన్కి ఇష్టపడుతుంది అంటే సాంబార్ కన్నా దాని సైజ్ పెద్దది కదండి, ఒకసారి చంపేస్తే చాలా రోజులు తినొచ్చండి. అంటే రోజు వేటకి వెళ్తుందండి? వారానికి ఒకసారి వెళ్తుంది పులి? వారానికి ఒకసారి అంటే ఒక చిన్నది దొరికింది అనుకోండి, చిన్న జింక పిల్ల దొరికితే దానికి ఏం సరిపోతుంది, మళ్ళీ 2-3 డేస్లో ఒకసారి వెళ్ళాల్సి వస్తుంది. పెద్దది దొరికితే ఎక్కువ రోజులలో. ఎన్ని కేజీలు తినొచ్చండి రఫ్గా పులి? ఒక టైగర్ అందాజా 200-250 కేజీస్ ఉంటుంది, పెద్ద అడల్ట్ టైగర్. సో దాని ప్రకారంగా వారానికి ఒక 40 కేజీలు మీట్ ఈజీగా. సార్, మన తడబా ఫారెస్ట్ నుంచి తడబా నేషనల్ పార్క్ వచ్చాం. తడబా అందరికి దీనికి డిఫరెన్స్ ఏంటి? మనం ఇప్పటివరకు వచ్చింది అందారి శాంక్చురీ, ఇది టడోబా నేషనల్ పార్క్ బౌండరీ. సో ఈ రెండు కలిపి కోర్ ఏరియా టడోబా నేషనల్ పార్క్, టడోబా టైగర్ రిజర్వ్. ఓకే, ఇది మీరు డిక్లరేషన్ చూస్తే 1955, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ మన ఇండియాలో. ఇక్కడ నుంచి దాని బౌండరీ ఉంటుంది. మనం ఎక్కడైతే నిలబడ్డామో ఒకప్పుడు ఇక్కడ ఒక విలేజ్ ఉంటుండే, ఒక ఊరు ఉంటుంది. 1970s ఇది బయటకు రిలొకేట్ చేసాం. అలా టడోబా కోర్ ఏరియాలో 6 ఊర్లను ఇప్పటివరకు రిలొకేట్ చేసాం. ఒక్క ఊర్లో 33 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళు కూడా షిఫ్ట్ అయిపోతే కోర్ ఏరియా కంప్లీట్గా ఇన్వైలేట్ అయిపోతుంది. అంటే ఇక్కడ నుండి అసలు పులులు ఉంటాయంటారు, ఇక్కడ ఇటువైపు ఉంటాయంటారు? చంద్రపులు ఎక్కడ చూసిన పులులు ఉంటాయి. సో ఇక్కడ నేషనల్ పార్క్ ఉంది, ఇక్కడ ప్రొటెక్షన్ బెటర్ ఉంది కాబట్టి ఇక్కడ బయోడైవర్సిటీ బెటర్గా రికవర్ అయింది. ఓకే, నేషనల్ పార్క్లో కేవలం టైగర్స్ ఒకటి ఉన్నాయి, ఇంకా వేరే ఉంటాయి వైల్డ్ యానిమల్స్? నేషనల్ పార్క్లో టైగర్స్, లెపర్డ్స్, వైల్డ్ డాగ్స్ అని అపెక్స్ ప్రెడేటర్స్ లాగా ఉంటాయి. అవి కాకుండా 80+ మ్యామల్ స్పీషీస్ ఉన్నాయి, జింకలు, దుప్పలు అండ్ ఇండియన్ గార్, బైసన్స్ అండ్ బర్డ్స్ అయితే 300 వెరైటీస్ అయితే బర్డ్స్ ఉన్నాయి, 120 ఆడ్ బటర్ఫ్లైస్, ఇన్సెక్ట్స్ చాలా ఉన్నాయి. ఓకే, కానీ ఇక్కడికి వచ్చే టూరిస్ట్కి సెల్ ఫోన్ కూడా నాటలోడు అంటారు, ఎందుకు? సెల్ ఫోన్ వల్ల ఏమవుతుందంటే డిస్టర్బెన్స్ ఉంటుంది, వాళ్ళకు డిస్టర్బెన్స్ ఉంటుంది, మిగతా వాళ్ళకు డిస్టర్బెన్స్ ఉంటుంది. సెల్ఫీ అని చెప్పేసి వాళ్ళు చెయ్యి ఎక్కడో పెట్టేసి ఫోకస్ నేచర్ మీద పెట్టకుండా సెల్ఫీస్ మీద పెట్టుతున్నారు. దానివల్ల
ఫోన్ పడిపోవడం, వాళ్ళు కింద పడడం, మళ్ళీ ఏమైనా ఇష్యూస్ అవ్వడం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఏమన్నా మొబైల్ ఉంటే ప్రతిసారి వాళ్ళు మాట్లాడడం సిగ్నల్స్ వచ్చిన ప్లేసెస్లో, దానివల్ల యానిమల్స్ కూడా డిస్టర్బ్ అవుతుంటాయి. సో ఆ రన్నిటి రీజన్స్ వల్ల ఇక్కడ టడోబాలో లాస్ట్ 3 years నుంచి మొబైల్స్ అలౌ చేయట్లేదు. ఓకే. ఇది కాకుండా టూరిస్ట్ వచ్చారనుకోండి, వాళ్ళకి ఏదైనా మంచి రిఫ్రెష్మెంట్ అవ్వాలంటే హోటల్స్ కానీ లోపల ఉంటాయా, లేదా అక్కడ బయట కొనుక్కొని రావాలా సార్? మీరు ఎక్కడైతే ఫస్ట్ ఎంటర్ అయ్యారో టడోబాలో బఫర్ ఏరియా అంటాం. కోర్ ఏరియా బయట బఫర్ ఏరియా ఉంటుంది. అందులో 90 దాకా విలేజెస్ ఉన్నాయి. కాకుండా మంచి రిసార్ట్స్ ఉన్నాయి, 80 దాకా రిసార్ట్స్ ఉంటాయి. అందులో వాళ్ళు స్టే చేయడానికి అకామిడేషన్ కానీ తినడానికి కానీ అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ వచ్చింది అనుకోండి, సమ్మర్లో మరి ఎలిఫెంట్స్ అదే వైల్డ్ యానిమల్స్ కావాల్సిన వాటర్ పాయింట్స్ ఎలాగా? సమ్మర్లో కొన్ని పర్మనెంట్ పాయింట్స్ ఉన్నాయి. అయితే అందారి ఉందో, అందారి అనేది ఇక్కడ నది ఉంటుంది, దాని స్టార్టింగ్ పాయింట్ టడోబా లోపలే ఉంటుంది. అది పర్మనెంట్గా ఫ్లో అవుతుంది. అలా కొన్ని నాలాస్, కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అవి కాకుండా షార్టేజ్ ఉంటుంది సమ్మర్. వాటి కోసం మేము వాటర్ హోల్స్ అని స్టార్ట్ చేసాం. వాటర్ హోల్స్ అంటే సిమెంట్ సాసర్ షేప్లో ఉంటాయి, అక్కడ వాటర్ అవైలబిలిటీ ఉంటుంది. దానికి మేము సోలార్ యూజ్ చేసి, ఎందుకంటే లోపల కోర్ ఏరియాలో కరెంట్ కనెక్టివిటీ ఉండదు. దానికోసం ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ సోలార్ ఉన్నాయి. సో వీటితోటి మేము వాటర్ పంప్ చేస్తూనే ఉంటాం అక్కడ. మీరు వాటి వరకు చూస్తున్నారు, ఇది వైల్డ్ యానిమల్స్ వరకు వాటర్ ప్రాబ్లమ్ లేకుండా చూస్తున్నారు. కానీ ఒక్కొక్కసారి సమ్మర్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది అనుకోండి. సమ్మర్లో ఫైర్ అనేది పెద్ద ఇష్యూ ఇక్కడ. చంద్రపూర్లో మీరు చూస్తుంటే మన రామగుండం లెక్క టెంపరేచర్ ఉంటుంది. సో 48 దాకా వెళ్తుంటుంది టెంపరేచర్. అండ్ ఇక్కడ ఉన్న ఫారెస్ట్ ఏంటంటే డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ అంటాం. ఇక్కడ సమ్మర్లో ఆకులు విడిచేస్తాయి చెట్లు. సో ఎస్పెషల్లీ టీకి కాబట్టి మొత్తం ఆకులు విడిచేస్తాయి. సో అలా అంతా అక్కడ ఫైర్ లోడ్ తయారవుతుంది. ఒక చిన్న అగ్గిజాలు మొత్తం అడవి కాల్చడానికి. సో దానికోసం మేము ప్రిపరేషన్ డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఫైర్ లైన్స్ అని గీస్తాము. ఫైర్ లైన్స్ అంటే ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియా ఒకవేళ అంటుకుంటే ఫైర్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి మధ్యలో క్లియర్ చేస్తుంటాం. అండ్ ప్రతి బీట్లో 5 లేబర్ని పెడతాం, వాచ్ టవర్స్ పెడతాం. అంటే ఒకవేళ డిటెక్ట్ అయితే ఫైర్ వెంటనే ఇన్ఫార్మ్ చేయడానికి మాకు వైర్లెస్ నెట్వర్క్ ఉంటుంది. ప్రతి గంటకి 0 ఫైర్ అలర్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అక్కడ ఫైర్ ఉందా లేదా సంబంధం లేదు, మీ ఏరియాలో ఫైర్ లేదా ఉందని డీటెయిల్స్ హెడ్ ఆఫీస్కి పంపించాలి. దాన్ని బట్టి వాళ్ళు అప్రమత్తంగా ఉంటారు, అంటే అలర్ట్గా ఉంటారు. అది కాకుండా మేము ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా FSI శాటిలైట్స్ బట్టి ఇది ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. అందరి స్టాఫ్ రిజిస్టర్ అవుతుంది. ఒకవేళ వాళ్ళ ఏరియాలో ఫైర్ అంటుకుంది వెంటనే వాళ్ళకి SMS వస్తుంది, మీ ఏరియాలో ఇక్కడ అంటుకుంది. దాంతోపాటు ప్రతి రేంజ్లో మేము హాట్ షాట్ క్రూ అని పెడతాం. ఒక 10 మంది ఒకవేళ అంటుకుంటే వెంటనే వెళ్ళి ఆర్పడానికి పెట్టుకుంటాం. దాంతోపాటు మా దగ్గర వాటర్ ట్యాంకర్స్ ఉన్నాయి, హై ప్రెషర్ వాటర్ వచ్చే ట్యాంకర్స్ ఉన్నాయి. సో వీటి వల్ల ఓవర్ టైం ఇప్పుడు లాస్ట్ 3 years నుంచి చూస్తే టడోబాలో 0.02% ఏరియా మాత్రమే ఆ ఫైర్ వల్ల ఇంపాక్ట్ అయ్యింది. ఓకే సార్, ఇప్పుడు లోపల కొంతమంది కనిపిస్తున్నారు మీ వాళ్ళు, ఇప్పుడు వాళ్ళకి టైగర్ నుంచి కానీ వేరే వైల్డ్ యానిమల్స్ నుంచి ఇబ్బంది ఉంటుంది నైట్ టైం? లేదండి, ఎందుకంటే ఇలాంటి దీన్ని మనం ప్రొటెక్షన్ క్యాంప్స్ అంటాం. ఇది ఇక్కడ నాకా కాబట్టి ఇక్కడ జనాలు వస్తూ పోతుంటారు. అలా ఇలాంటి ఐసోలేటెడ్గా టడోబాలో ఒక 80 దాకా ఉన్నాయి. సో కాకపోతే ప్రతి ప్రొటెక్షన్ క్యాంప్కి ఫెన్సింగ్ ఉంటుంది. సో వాళ్ళ సేఫ్టీ మేము ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. సో వాళ్ళు మీ పని ఏంటంటే అక్కడ ఓవర్ నైట్ ఉంటారు అండ్ వాళ్ళు అక్కడ ఉన్న బీట్ ఆఫీసర్ తోటి పెట్రోలింగ్కి వెళ్తుంటారు. సో అది ప్రతి టైగర్ రిజర్వ్ మ్యాండేటరీ. ఎందుకంటే సెల్ ఫోన్ వాడద్దు అన్నారు, లిక్కర్ నాట్ అలౌడ్ అన్నారు, స్మోకింగ్ బ్యాన్ అన్నారు. ఒకవేళ మీ దృష్టిలో ఎవరైనా ఇటువంటి చేస్తూ కనపడితే ఏం చేస్తారు? సో వెంటనే ఏదైతే మీరు ఇక్కడ గ్రీన్ డ్రెస్లో ఉన్నారో ప్రతి వెహికల్లో గైడ్ అంటాం అతన్ని. సో వాళ్ళు అబ్జర్వ్ చేసి వెంటనే మా గేట్లో ఇన్ఫార్మ్ చేస్తారు, ఫలానా వెహికల్లో వచ్చిన వాళ్ళు ఈ వైలేషన్ చేశారు. ఒక్కసారి గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఫైన్ వేస్తాం. ఎంత వేస్తారండి? 5,000 స్ట్రైట్. అంటే 5,000 ఇచ్చి సిగరెట్ తాగొచ్చా? లేదండి, గుడ్ క్వశ్చన్. సో ఫస్ట్ వాళ్ళకి వార్నింగ్ ఇస్తాం, 5,000 ఇట్లాగో కలెక్ట్ చేస్తాం. సో నెక్స్ట్ టైం మళ్ళీ రిపీట్ ఇస్తే బ్లాక్ లిస్ట్ చేస్తాం. అవునా? అంటే ముందు గైడ్ రాడు, ఇంకా గైడ్ గురించి కానట్లేదు. గైడ్ అసలు మా వాళ్ళు చేస్తే ఇంకా వాళ్ళు పర్మనెంట్ బ్యాన్. గైడ్ అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు గైడ్ అనేది మా వాళ్ళు కాదు, బయట వాళ్ళు వచ్చి సిగరెట్ తాగడం ఏమైనా చేస్తుంటే వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేస్తారు, మేము యాక్షన్ తీసుకుంటాం. ఒకవేళ మా వాళ్ళే చేస్తే సస్పెండ్ అండ్ వాళ్ళు ఇంకా మళ్ళీ తీసుకుంటాం. తడ ఫారెస్ట్లోకి లేదండి. ఒకసారి మన లోపల ఇంకెన్ని చూద్దాం. చాలా ఉంది అసలు మనం. సార్ ఇక్కడ మన పులుల గురించి కాకుండా ఇంకా వేరేది విజిటర్ చేయడానికి అంటే సాధారణంగా తడోబా ఫారెస్ట్కు రావాలనుకున్న వాళ్ళకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంటారు చెప్పినట్టుగా టైగర్. ఇది కాకుండా ఒకరు కనబడలేదు అనుకోండి, ఎగ్జాంపుల్ టైగర్ చూడడానికి మనం వచ్చాక టైగర్ మనం చూడడానికి రాలేదు, కానీ
అటువంటి విజిటర్కి అటువంటి టూరిస్ట్కి డిసప్పాయింట్ కాకుండా ఇంకా వేరే నాలెడ్జ్ కానీ వేరే ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది ఇక్కడ. ఆఫ్ కోర్స్ మీరు ఈకో టూరిజం కాన్సెప్ట్ చూస్తే అందులో ఒక కాంపోనెంట్ ఏంటంటే ఎవరైతే వస్తారో వైల్డ్ లైఫ్ ఏరియాకి వాళ్ళకి అవగాహన కలిగించడం చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంటుంది. సో దాని పరంగా మా గైడ్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే సఫారీలో విజిటర్స్తో పాటు వెళ్తారో వాళ్ళకి ట్రైనింగ్ ప్రతి ఇయర్ ఇస్తాం. ఫస్ట్ వాళ్ళు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గిస్తారు. టైగరే చూడాలి, టైగర్ కనిపించకుండా డిసప్పాయింట్ అవ్వడం, అది కాకుండా అడవిలో వెళ్తున్నాం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు 1000 విషయాలు చెప్పొచ్చు మనం. ప్రతి చెట్టు గురించి చెప్పొచ్చు, ప్రతి పుట్ట గురించి చెప్పొచ్చు. సో అలాంటి విషయాలు వాళ్ళు సఫారీ టైంలో మీతో విజిటర్స్కి చెప్తూనే ఉంటారు. సో ఆ 4 hours ఏదైతే సఫారీ టైం ఉందో ఇందులో చాలా విషయాలు చెప్తుంటారు. ఇండియన్ మాకు కూడా మేము ఎప్పుడైతే వస్తాం ప్రతిసారి ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూనే ఉంటాం. సో ఫారెస్ట్ ఆల్వేస్ టీచెస్ సంథింగ్. ఓకే సార్, ఇక్కడ టైగర్ ఒకటే కాకుండా ఆక్సిజన్ పార్క్ లాంటిది ఏమైనా ఉందా? పార్క్ అనేది ఎక్కడైతే అడవులు లేవో అక్కడ అవసరం ఉంటుంది. ఇదంతా మనకు అడవే. సో కానీ ఒక మంచి స్మెల్ వచ్చే లాంటి చెట్లు అలాంటివన్నీ ఒక దగ్గర అలాంటి అయితే మేము చేయలేదు. మేబీ టెరిటోరియల్ ఏరియాస్లో బయట చేస్తుంటారు, ఎక్కడైతే అడవులు ఉంటాయో, ఎక్కడైతే అర్బన్ ఏరియాస్ నుంచి వస్తుంటారు. ఇక్కడ అలాంటి కాన్సెప్ట్, ఇక్కడ ఉన్నదాన్ని మంచిగా పరీక్షించడం అండ్ వచ్చిన వాళ్ళకు ఉన్నదాని గురించి మంచిగా చెప్పడం. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫారెస్ట్ గురించి ఏదో కొంత నేర్చుకోవడం అండ్ దాన్ని ప్రొటెక్ట్ చేయాలనే ఒక దృక్పథం ఏర్పాటు చేయడం, అది మా ఎయిమ్ ఉంటుంది. ఇంతవరకు తడవ ఫారెస్ట్లో మన సఫారీ చూస్తాం. సఫారీలో మనకి ఒక పులి కూడా సైట్ అయింది. ఆ పులి 2 సంవత్సరాల వయసు అని మాత్రం అధికారులు చెప్తున్నారు. ఆ పులి తర్వాత ఈ సఫారీ అంతా తడవ ఫారెస్ట్కి వచ్చిన వాళ్ళకి మరొక ఎంటర్టైన్మెంట్, మరొక నాలెడ్జ్ సెంటర్ కనిపిస్తుంది. ఈ సెంటర్ ఏంటి, దీని వివరాలు ఏంటో డిఎఫ్ఓ గారు అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. ఇప్పుడు మనం ఫారెస్ట్ చూసాం, ఒక పులి అంటే దాదాపు 250 పులి ఉంటే ఒక పులి మాత్రం సైట్ అయింది. కానీ ఏదైనా సైట్ అయింది కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఒకసారి దీని గురించి చెప్పండి, ఈ సెంటర్ దేనికి పెట్టారు, ఈ నాలెడ్జ్ సెంటర్ ఏంటి? తడబాకు వచ్చేవారు ఎవరైనా కానీ ఫారెస్ట్ చూస్తారు, వాళ్ళకి అన్ని విషయాలు అక్కడ కనిపించకపోవచ్చు. కనిపించే విషయాల గురించి గైడ్ చెప్తారు. టైగర్ కనిపిస్తే టైగర్ గురించి, లేపర్డ్ కనిపిస్తే దాని గురించి. అక్కడ కనిపించని చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ నేచర్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్లో క్రియేట్ చేశారు. అక్కడ మేము స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు వచ్చి ఉంటే అక్కడ ట్రీస్ గురించి, ఇక్కడ యానిమల్స్ గురించి, నైట్ టైం కనిపించే యానిమల్స్ గురించి, వాటి యాక్టివిటీస్ గురించి, ఇక్కడ బర్డ్స్ చూస్తుంటారు బర్డ్స్ గురించి, లోపల వేసిన సైనేజెస్ వాటి గురించి, వాటన్నిటి గురించి క్లుప్తంగా కొంచెం వివరణ ఇచ్చాం. సో దట్ దాని నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళు కొంచెం క్యూరియాసిటీ వస్తుంది. జస్ట్ టైగర్ కాకుండా వేరే యానిమల్స్ కూడా చాలా ఉంటాయి. ఈవెన్ టైగర్ అయినా కూడా దాని హ్యాబిటేట్, దట్ బిహేవియర్ గురించి క్యూరియాసిటీ డెవలప్ అయ్యి ఇంకా దాని గురించి నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేస్తాం. ఒకసారి దీని యాక్టివిటీ చెప్తారు పోలీస్ సంబంధించి. ఇక్కడ ఇవన్నీ దీని స్పెసిఫిక్ ఏం లేదు. టైగర్స్లో డిఫరెంట్ ఫోటోగ్రాఫ్స్, ఇక్కడ తడోబాలో తీసిన టైగర్స్ ఫోటోగ్రాఫ్స్. కానీ అంటే ఇక్కడ మీకు దాన్ని గోలుతో రప్పుతుంది, అంటే దాని టెరైన్ ఫిక్స్ చేసుకుని టెరిటరీ మార్క్ చేయడంలో ఇదొక పద్ధతి అండి. దీన్ని స్క్రేప్ మార్కింగ్ అంటారు. గోర్లతోటి ట్రీస్ మీద మార్క్ చేస్తుంది. అది ఎంత హైట్లో చేస్తుంది అంటే అంత పెద్దగా ఉంది, అంత డామినెంట్ టైగర్ అని మిగతా టైగర్ ఇండైరెక్ట్ హంటింగ్ ఆర్ మేబీ టెరిటోరియల్ కాన్ఫ్లిక్ట్ ఏదైనా వేరే టైగర్ వచ్చిన దాని ఏరియాకి అది అగ్రెషన్ చూపిస్తుంది. ఇక్కడ కప్స్ మదర్ కబ్స్తో పాటు మదర్ ఎప్పుడైనా చాలా కేర్ఫుల్గా ఉంటుంది, కబ్స్ చాలా క్యూరియస్గా ఉంటాయి, బట్ ఆ కళ్ళల్లో కనిపిస్తుంది. అక్కడ చూస్తే మీరు వాటర్ హోల్ కనిపిస్తుంది, సమ్మర్స్లో వాటర్ చూపించేది. ఇక్కడండి దీని ఏంటి? ఇక్కడ కూడా అండి, ఇది కూడా టెరిటోరియల్ మార్కింగ్. ఇది చాలా తక్కువ సార్లు కనిపిస్తుంది. ఇక్కడ నెక్లో దానికి సపరేట్ గ్లాండ్ ఉంటుంది. సో నెక్ తీసుకెళ్ళి చెట్లకు రబ్ చేస్తుంది. సో ఆ స్మెల్ కూడా వస్తుంది వాటికి. ఒకటి యూరినేషన్, ఇంకోటి రోరింగ్, ఇంకోటి స్క్రేప్ మార్క్, ఈ నెక్ రబ్బింగ్. ఇక్కడ పిల్లలకి హంటింగ్ నేర్పుతుందా ఏంటి? ఇక్కడ ఇవి పిల్లలు వాటర్ తాగుతున్నాయి అండ్ అది దాన్ని టెరిటోరియల్ మార్క్ చేసుకుంటుంది మదర్. ఇది మంచి ఫోటోగ్రఫీ. ఇది మాన్సూన్ టైంలో ఉంటుంది. ఫారెస్ట్ కలర్ గ్రీన్ కలర్లో ఉంది కదా. ఓకే, దీని గురించి చెప్పండి సార్. స్కల్ ఏంటిది? ఇది జస్ట్ ఒకవేళ అంటే టైగర్ స్కెలిటన్ ఎలా ఉంటుందో, దాని ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుందో చూపిస్తాను, ఒక రిప్రజెంటేషన్. ఇక్కడ దాని గురించి దాని డిఫరెంట్ సౌండ్స్ కానీ, ఇక్కడ దాని స్కిన్ ఎలా ఫీల్ అవుతుంది. మనం రియల్ టైగర్ని టచ్ చేయలేము, కానీ ఇక్కడ దాన్ని ఫీల్ అవ్వచ్చు ఎలా ఉంటుంది అని. అండ్ దాని పగ్ మార్క్ మనకు అక్కడ ఫారెస్ట్లో కనిపిస్తుంది, కానీ ఇక్కడ పిల్లలకి ఎస్పెషల్లీ క్యూరియాసిటీ డెవలప్ చేస్తుంది, వాళ్ళు కంపేర్ చేసుకోవడం. అండ్ ఇది డిఫరెంట్ సౌండ్స్, ప్రతి సౌండ్కి ఒక అర్థం ఉంటుంది టైగర్. సో అది రోర్ చేస్తే ఏ ఉద్దేశంతో రోర్ చేస్తుంది,
ఒక మదర్ వాటి పిల్లల్ని పిలవాలంటే ఈ సౌండ్ వస్తుంది. ఇది వార్నింగ్, అగ్రెషన్. మిగతా ఏమైనా టెరిటోరియల్ ఇష్యూ వచ్చినా, వేరే టైగర్ ఛాలెంజ్ చేసిన ఆ టైంలో వచ్చేసాం. ఏదన్నా ఇబ్బంది ఉన్నదానికి డిస్కంఫర్ట్ చూపిస్తుంది, అలా కూడా వస్తుంది. యాక్చువల్లీ మీది ఏదో బఫెలో లాగా సౌండ్ వస్తుండొచ్చు, కానీ టైగర్ సౌండ్. అచ్చా, దానికి హెల్త్ బాగాలేనప్పుడు బాగాలేనప్పుడు డిస్కంఫర్ట్ ఏదైనా ఉంది, హెల్త్ బాగాలేదన్నా. అచ్చా, రోర్ అనేది అండి. ఎస్, ఇది చాలా కామన్గా వినిపించేది. రెండు కొట్టుకున్నప్పుడు, రెండు కొట్టుకుంటాయి కదా, రెండు టైగర్లు ఎదురుపడినప్పుడు ఇది అగ్రెషన్, ఇది వస్తుంది. సార్, ఇప్పుడు స్కల్ చూపించారు కాబట్టి ఈ విషయంలో ఇటీవల చుట్టుపక్కల కొన్ని స్టేట్స్ నుంచి రావడం, పులులకి చంపి ఆ బోన్స్ తీసుకెళ్ళి అమ్మడం, ఇటువంటి ఒక మాఫియా లాగా, అంటే ఒక గ్యాంగ్ తిరుగుతుంది. ముఖ్యంగా మనకి నేపాల్ నుంచి రావడం వాళ్ళంతా. అటువంటి సంఘటనలు ఇక్కడ పులికి చంపే సంఘటనలు జరుగుతుంటాయా? ఆఫ్ కోర్స్ జరుగుతుంటాయి. మీరు హిస్టరీలో చూస్తే అంటే ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్ తీసుకుంటారు. ఆర్గనైజ్డ్ క్రైమ్, పులి మనిషి సంఘర్షణ అనేది హిస్టరీ నుంచి ఉంది. ఒక రీసెంట్గా చూస్తే బ్రిటిష్ టైంలో, మన రాజుల టైంలో వాళ్ళ స్పోర్ట్ కోసం చంపేవాళ్ళు, వాళ్ళ హాబీ కోసం. ఇంతమంది ఇన్ని టైగర్ని చంపినాను, వాటి స్కిన్ని డిస్ప్లే చేయడం, అది ఒక స్టేటస్ సింబల్గా ఉండేది. తర్వాత ఏమైందంటే చైనీస్, ఈస్ట్ ఏషియాలో కానీ సౌత్ ఈస్ట్ ఏషియాలో కానీ వాళ్ళ ట్రెడిషనల్ మెడిసిన్లో దీని రక్తం కానీ, దీని బోన్స్ జ్యూస్ కానీ, దాన్ని వాడితే దానికి స్పెషల్ పవర్స్ ఏదో ఉన్నాయని అన్సైంటిఫిక్ రీజన్స్ బయటకు వచ్చాయి. దానివల్ల వైల్డ్ టైగర్స్ డిమాండ్ ఎక్కువ పెరిగింది. స్కిన్కి డిమాండ్ అలాగే ఉంది, అది కాకుండా బోన్స్కి, బ్లడ్కి, వాటి కెనైన్స్కి, నెయిల్స్కి డిమాండ్ పెరిగిపోయింది. అండ్ ఒకప్పుడు ఏంటంటే ఇక్కడ లోకల్ ట్రైబ్స్ వాళ్ళు హంట్ చేసేవాళ్ళు, ఇక్కడ సప్లై అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ చేయండి. ఇప్పుడు రీసెంట్ ఈ ఇయర్లో జనవరిలో అయితే కేసు క్రాక్ చేసాము. పోచర్స్ ఇండియన్స్, వాళ్ళు కట్నీ నుంచి ఉండేవాళ్ళు, బహేలియా గ్యాంగ్ అంటే. వాళ్ళు తీసుకొని కేసు ఎలా జరిగిందండి? ఆ లీడ్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు కేసు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. కేసు ఎలా వచ్చింది అంటే, ఇక్కడ అతను ఎవరైతే ఫస్ట్ పట్టుకున్నామో అతను ఇంతకుముందు ఆ కేసులో అరెస్ట్ అయ్యాను. సో వాళ్ళ డేటాబేస్ మాకు ఉంది. ఇక్కడ మేల్గఢ్ టైగర్ రిజర్వ్లో సైబర్ సెల్ ఉంది. అక్కడ వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు, వీళ్ళు నెక్స్ట్ ఏమన్నా ఎక్కడికి తిరుగుతున్నారు, వాళ్ళ మొబైల్ నెంబర్ ట్రాక్ చేస్తూ. సో అతన్ని ఆల్రెడీ పట్టుకున్న ప్రూవెన్ పోచర్ ఈ ఏరియాలో తిరుగుతుందని కనిపించింది. సో అతను పట్టుకున్న తర్వాత అక్కడ నుంచి కేసు ప్రోగ్రెస్ అయింది. తర్వాత వాళ్ళ ఏరియాస్కి వెళ్ళి సెర్చ్ చేయడం, అక్కడ దొరకడం, వాళ్ళ దగ్గర పాస్బుక్ దొరకడం. ఇది ఫస్ట్ టైం కనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళంతా మొబైల్ లేకుండా వేరేలాగా క్యాష్లో ఆపరేట్ చేసేవాళ్ళు. ఫస్ట్ టైం వాళ్ళు బ్యాంక్ అకౌంట్లో మనీ ఇదంతా డీల్ చేయడం ఫస్ట్ టైం మాకు షాకింగ్. సో ఆ బ్యాంక్ అకౌంట్ చూస్తే ఒకటే అకౌంట్ నుంచి వాళ్ళకు కోట్ల కొద్ది డబ్బులు వచ్చాయి. సో అక్కడ మేము ఇక్కడ ఏదో క్యాచ్ ఉందని నేను మా ఆర్ఎఫ్ఓ కలిసి వెళ్ళాము, మేఘాలయకి వెళ్ళాము. మా దగ్గర జస్ట్ ఒక అడ్రస్ ఉండేది అందులో. సో ఆ అడ్రస్ తోటి అక్కడ లోకల్ డబ్ల్యూసీసీ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఒక ఇన్స్పెక్టర్ ఉండే, మేము ముగ్గురం తిరిగాము. ఒక 2 రోజులు తిరిగి అక్కడ ఆ పిన్ పాయింట్ చేసి ఆ ఇంటిని అతను అరెస్ట్ చేసింది. అక్కడ నుంచి ఇంకా కేసు డైవర్సిఫై అయింది. అతను జస్ట్ వీళ్ళ నుంచి కాదు, మొత్తం ఇండియాలో చాలా ప్లేసెస్ నుంచి పోచింగ్ గ్యాంగ్స్ సంబంధం ఉందని తెలిసింది. సో అతను మేఘాలయ నుంచి మిజోరాంకి ఇంకొక లేడీతో పంపించారు. అక్కడ హవాలా ట్రేడింగ్ అయ్యి అక్కడ నుంచి మయన్మార్కి వెళ్ళి, మయన్మార్లో మన మిజోరాంకి బార్డర్లో ఉంది చిన్ స్టేట్ అని ఉంటుంది. చిన్ మయన్మార్లో ఇప్పుడు మిలిటరీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ చిన్ స్టేట్ వాళ్ళకి అపోజ్గా ఉంది. ఎక్కడైతే ఈ సివిల్ వార్ లాంటి సిచ్యువేషన్లు ఉన్నాయో అక్కడ ఇల్లీగల్ ట్రేడ్ ఎక్కువ అవుతుంది, బీట్ డ్రగ్స్, వెపన్స్ ఆర్ వైల్డ్ లైఫ్ ట్రేడ్. సో అందుకు అక్కడ నుంచి డిమాండ్ చాలా పెరిగింది రీసెంట్ పాస్ట్లో చూసి. సో ఇది మేము అబ్జర్వేషన్ ఉన్నది. టువర్డ్స్ అంటే ఎండ్ ఆఫ్ ఇండియన్ బార్డర్ మేము అరెస్ట్ చేసాం. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళందరూ చంద్రపూర్లో జైల్లోనే ఉన్నారు. ఓకే. అండ్ కేసు నడుస్తుంది కోర్టు. ఓకే. ఇదంతా కూడా పార్దీ గ్యాంగ్, బావరే గ్యాంగ్ చేస్తారంట, వాస్తవానండి? అలా కంప్లీట్గా ఒక కమ్యూనిటీని పిక్చర్ చేయలేను, కానీ ఆ తెగకు సంబంధించిన కొంతమంది ట్రెడిషనల్గా చేస్తున్నారు. లైక్ ఈ కేసులో బహిలియా అని కట్నీ నుంచి ఉండేవాళ్ళు చేస్తారు. సార్, ఇప్పుడు పులి దగ్గరికి వెళ్ళడానికే భయపడతాం, పులి కనబడడమే గొప్ప అనుకున్న రోజుల్లో అసలు పులి దగ్గరికి వెళ్ళి చంపడం అనేది అంత సాహసం అలాగే, అంతవరకు పులి ఏం చేయదా?
అలా కదండి, వీళ్ళందరూ ట్రెడిషనల్గా కొన్ని స్కిల్స్ ఉన్నాయి వీళ్ళు. టైగర్ని ఎలా ట్రాక్ చేయాలి, ఒక ఏరియాలో పోయి సైలెంట్గా ఎలా వర్క్ చేయాలి, ఈ స్కిల్స్ తోటి వీళ్ళు ఏ ఏరియా కన్నా వెళ్ళి సైలెంట్గా అక్కడ టైగర్స్ ఏవి ఉన్నాయి, ఎక్కడెక్కడ నైట్ టైం అడవిలోకి వెళ్తారు. వెళ్ళి గ్రూప్లో వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఆ భయం ఉండదు. వెళ్ళి అక్కడ ఉన్న నియరెస్ట్ వాటర్ హోల్ కానీ వాటర్ తాగే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో టైగర్, సో టైగర్ వెళ్ళే దారి వీళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. అది ఫిక్స్ చేసుకోగానే అక్కడ కొన్ని ట్రాప్స్ పెడతారు. ఇది కట్నీ ట్రాప్ అంటారు. మీరు చూస్తానికి ఇనుముతో తయారు చేసి ఉంటే అసలు సింపుల్గా ఉంటుంది. ఒకసారి అందులో పెట్టేసి అది రాదు, ఎంత గట్టిగా బీకినారు. సో అందులో ట్రాప్ అయిన తర్వాత టైగర్ని వెనక నుంచి ఒక గట్టి దెబ్బేస్తారు. వితిన్ 1-2 అవర్స్లో మొత్తం మాయం చేసేస్తారు. అక్కడ ఏమేమో మిగలదు అనమాట. స్కిన్ తీసే వాళ్ళ ఎక్స్పర్టీస్ వేరే ఉంటుంది, మీట్ తీసే వాళ్ళ ఎక్స్పర్టీస్ వేరే ఉంటుంది. ఆ స్కిన్ కూడా ఎలా తీస్తారంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆ స్కిన్కి ఏమైనా డ్యామేజ్ ఉందో దాని రేట్ పడిపోతుంది. చాలా స్కిల్ఫుల్గా తీస్తారు అనమాట. సో వీళ్ళందరూ ఆ గ్యాంగ్లో ఎక్స్పర్టీస్ ఉంటారు. ఓకే, తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఎలాగ ఎక్స్పోర్ట్ చేస్తారండి? జనరల్గా వీటిలలో వీళ్ళు ట్రైన్స్ వాడతారు. ఇప్పుడు ఇక్కడ చంద్రపూర్ మేము ట్రాక్ చేసిన వాళ్ళ మొబైల్స్తో ప్రకారం ఏంటంటే వీళ్ళు ఇక్కడ నుంచి అస్సాంకి బై ట్రైన్ వెళ్ళేవారు. వీళ్ళు టికెట్స్ రిజర్వేషన్ ఏం లేకుండా జనరల్ కంపార్ట్మెంట్లో, ఎస్పెషల్ లేడీస్ వాడతారు వీళ్ళు. వాళ్ళని ఎక్కువగా చెకింగ్ ఇవేమి ఉండవు కాబట్టి అక్కడ నుంచి వెళ్ళి అక్కడ మొబైల్స్ తోటి వాళ్ళు ఆల్రెడీ లింక్ ఉంటారు. ప్రెడిటర్మెంట్ ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకుంటారు. వీళ్ళు ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి నామినల్ ఏదో అమౌంట్ ఇస్తారు. తర్వాత మొత్తం ట్రాన్సాక్షన్ అయిన తర్వాత కంప్లీట్ అమౌంట్ పంపిస్తారు. అండ్ ఇందులో బిగ్గెస్ట్ క్యాచ్ మాకు వాళ్ళు బ్యాంక్ వాడడం వల్ల దొరికింది. సార్ ఇక్కడ చంద్రాపూర్ నుండి కట్నీ ట్రైన్లు బై ట్రైన్ కట్నీ కానీ యాక్చువల్ వాళ్ళు ఒరిజినల్ ప్లేస్ కట్నీ, వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్కి డిస్ట్రిబ్యూట్ అవుతారు. సార్ మీట్ ఏం చేస్తారు వాళ్ళు? మీట్ అక్కడ మాకు ఇప్పుడు దొరికిన కేసులో అక్కడే పూర్తి చేసి ఉంది. తర్వాత మీట్ ఎందుకంటే మీట్ ఖరాబ్ అయిపోతుందండి. సార్ మీరు చెప్తున్నట్టుగా చర్మం దొరుకుతుంది, గోర్లు దొరుకుతున్నాయి అంటే బోన్స్ కోసం చేస్తున్నారా? బోన్స్ కోసం. బోన్స్ రీసెంట్లో ఒక స్టడీ వచ్చింది, దాని ప్రకారం వియత్నాం, సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ ఏదైతే ఉందో అక్కడ వాటి బోన్ సూప్ చాలా ఎక్కువ డిమాండ్లో ఉంది. సో దానికోసం బోన్స్ ఈ మధ్య చేస్తున్నారు ఎక్కువ. బోన్ సూప్ ద్వారా తింటే తాగితే వాళ్ళకి ఏదో మ్యాజికల్ పవర్స్ వస్తేనో అదొక నమ్మకం, పిచ్చి నమ్మకం అని చెప్పొచ్చు. ఎందుకంటే సైంటిఫిక్గా అదేం ప్రూవ్ అవ్వలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే చైనాలో టైగర్ ఫార్మ్స్ ఉన్నాయి. మన పౌల్ట్రీలో బ్రాయిలర్ కోడ్ల లెక్క వాళ్ళ దగ్గర ఆర్టిఫిషియల్ టైగర్స్ ఉన్నాయి. సో అలా టైగర్స్ ఉన్నా కూడా మనకు నాటుకోడి తింటే వేరేలా ఉంటుంది, సో బ్రాయిలర్ కోడి కన్నా. సో వాళ్ళకు వైల్డ్ టైగర్సే కావాలి. ఈ నెక్సస్ వల్ల టైగర్స్ చాలా థ్రెట్లో ఉన్నాయి ఇప్పుడు. ఇప్పుడు తడబాలో ఎన్ని ఆ విధంగా గురి ఉంటాయి? తడబాలు ఏం అవ్వలేదండి. వీళ్ళు వాళ్ళ సెర్చ్ హిస్టరీ చెక్ చేస్తే, వాళ్ళ సీడియర్ చెక్ చేస్తే వాళ్ళు టైగర్ రిజర్వ్స్లో ప్రొటెక్షన్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ టార్గెట్ చేయట్లేదు. టైగర్ రిజర్వ్స్ బయట ఉండే టైగర్స్కి ప్రొటెక్షన్ కొంచెం రిలేటివ్ తక్కువ ఉంటుంది, సో వాటిని ఎక్కువ టార్గెట్. అది ఆ లొకేషన్ ఏమున్నాయండి? ఇక్కడ చంద్రపూర్లో బయట చాలా ప్లేసెస్లో ఎక్కడైతే ఫారెస్ట్ ఉందో అక్కడ అన్నింటిలో టైగర్స్ ఉన్నాయి కదా, సో ఆ ఏరియాస్లో టార్గెట్ చేస్తున్నారు. సార్ ఇప్పుడు ఇటువంటి కేసులో అనుకోండి, వైల్డ్ యానిమల్ యాక్ట్ ప్రకారం ఏ సెక్షన్స్ వస్తాయి, పట్టుబడి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఎలాగ వేస్తారు, వేసిన తర్వాత సెక్షన్లు ఇంప్లిమెంట్ అయిన తర్వాత శిక్ష ఎంత పడుతుంది, అదేవిధంగా మీకు లీగల్ సపోర్ట్ ఉంటుందా లేదా? ఇందులో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 దాని వేరియస్ అమెండ్మెంట్స్ ప్రకారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ వేరియస్ ఫారెస్ట్ ఆఫీసర్కి పవర్స్ ఉన్నాయి అరెస్ట్ చేయడానికి, సెర్చ్ చేయడానికి, ఛార్జ్ షీట్ చేయడానికి. అండ్ ఇందులో మెయిన్ హంటింగ్ ఏదైతే ఉంటుందో, పోచింగ్ అనేది ఒక టైప్ ఆఫ్ హంటింగ్. సో దాంట్లో హంటింగ్ సెక్షన్ ఉంటుంది. దానికి పనిష్మెంట్ వచ్చేసి ఈ Schedule 1 యానిమల్స్, డిఫరెంట్ స్కెడ్యూల్కి డిఫరెంట్ పనిష్మెంట్ ఉంటుంది. సో టైగర్ అనేది Schedule 1 యానిమల్, హైయెస్ట్ ప్రొటెక్షన్ కాబట్టి మినిమం 3 years, మ్యాక్సిమం 7 years వరకు పనిష్మెంట్ ఉంటుంది. అంటే మీకు మిగతా పోలీసులాగా సపోర్టింగ్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ లీగల్ ఎవిడెన్స్, మన పబ్లిక్ ప్రాసిక్యూషన్ కానీ సేమ్ రూల్స్ అప్లై అవుతాయి ఇక్కడ కూడా. ఎవిడెన్స్ యాక్ట్ అంటే మీరు ఎవరైనా సెర్చ్ చేయడానికి, ఒకవేళ సెర్చ్ చేయాలంటే మేజిస్ట్రేట్ అనుమతులు అలాంటివి ఉండవు, మీకు అవసరం లేదు. అంటే ఈ కేసుకి అందులో కూడా ఏదైతే Schedule 1 యానిమల్స్ ఉన్నాయో దాంట్లో డిఫరెన్షియేట్ చేస్తారు. ఇంపార్టెంట్ వాటికి వారెంట్ లేదు, మేమే సెర్చ్ వారెంట్ ఇష్యూ చేయొచ్చు. ACF లెవెల్ ఆఫీసర్ సెర్చ్ వారెంట్ ఇష్యూ చేస్తారు. సో అరెస్టింగ్ కూడా పవర్స్ మా దగ్గర ఉన్నాయి. తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత సేమ్ పోలీస్కి ఏదైతే వాళ్ళు రూల్స్ వర్తిస్తాయో 24 hours లోపు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఫారెస్ట్ కస్టడీ తీసుకుంటాం ఫర్దర్ ఎంక్వైరీ కోసం. అలా వీళ్ళందరినీ ఎవరైతే అరెస్ట్ చేసామో అలా ఫారెస్ట్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఇంకో వాళ్ళు రివీల్ అవుతుండే. సార్ ఫారెస్ట్ కస్టడీ తీసుకుంటారు పోలీస్ లైన్లోనే, పోలీసులాగా ఇంటరాక్షన్ ఉంటుందా, లేదు వాడు కూర్చోపెట్టి మాట్లాడి జైలు రిమైండ్ చేస్తారు? అంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటుంటాయి. సో సేమ్ రూల్స్ ఉన్నప్పుడు సేమ్ ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. సార్ మనం ఫైనల్గా వద్దాం. తడబా ఫారెస్ట్కి వచ్చిన తర్వాత కేవలం పులి కనబడిపోయినా
అంటే వచ్చిన వాళ్ళకి టూరిస్ట్కి కానీ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం అనేది ఒక ప్రయారిటీ తీసుకున్నారు. ప్లస్ ప్లాస్టిక్ నిషేధం, తాగుడు కానీ పొగాకు కానీ లేదు. వచ్చిన వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వడం అనేది మీకు మెయిన్ ప్రయారిటీ కనిపిస్తుంది. తర్వాత ఒకరు కనపడకపోతే ఏం చేయాలి వచ్చింది మీరు ఈ దీంట్లో కూడా పెట్టారు. ఇదంతా బాగుందండి. కానీ చుట్టుపక్కల ఎంకరేజ్మెంట్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి ఫారెస్ట్కి. ఒక ఫారెస్ట్ని తడబ ఫారెస్ట్ కానీ వేరే ఫారెస్ట్ కానీ డెవలప్ అవ్వాలి, నెక్స్ట్ మనకు జనరేషన్కి చూపించాలంటే ఫారెస్ట్ని కాపాడే బాధ్యత కేవలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్దేనా, పబ్లిక్ కూడా ఉందా? పబ్లిక్ కూడా ఉందా? కొంతమంది పబ్లిక్ మాకు సంబంధం కాదు, గవర్నమెంట్ చూసుకోవాలి, మాకు ఫారెస్ట్ అంటే చెట్లు కొట్టడం తప్ప తెలియదు అంటుంటారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రోల్ చాలా తక్కువ ఉంటుందండి. ఎక్కడైనా కూడా కన్జర్వేషన్లో లోకల్ పీపుల్ సపోర్ట్ లేనిది మనం కన్జర్వ్ చేయలేము. అది మనం గివెన్ థింగ్. టడోబా సక్సెస్ చూస్తే కూడా ఇక్కడ లోకల్ పీపుల్ చాలా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. యాజ్ అ గైడ్ కానీ, డ్రైవర్ కానీ, జిప్సీ కానీ, ఇక్కడ సోనీర్ షాప్స్, కెమెరా ఛార్జ్, ఏదైనా కానీ ఇక్కడ టూరిజంకి వచ్చిన వాళ్ళు ప్రతి దాంట్లో వాళ్ళకు సర్టెన్ అమౌంట్ లోకల్స్కి వెళ్తుంది. అందుకు ఇక్కడ ఈ ఫారెస్ట్లు ఇంత రిచ్గా ఉన్నాయి. ఫెల్లింగ్ అవ్వదు, పోచింగ్ లోకల్స్ చేయరు. లాస్ట్ కేసు ఎప్పుడో 10 ఏళ్ళ ముందు అయింది, తర్వాత అలాంటి కేసెస్ జరగలేదు. సో ఎప్పుడైతే జనాలకు తెలుసో ఈ అడవిని కానీ ఈ సంపత్తిని కానీ మనం కాపాడంలోనే మన బెనిఫిట్ ఉందని వాళ్ళకి అర్థమైందో వాళ్ళు సొంతంగా కాపాడతారు. సో అలా మనం ఏదైనా ఆలోచించాలి బయట వాటికి కూడా. అంటే కేవలం తడబా కాకుండా అంటుంది, నేను జనరలైజ్గా అడుగుతున్నా. ఇప్పుడు ఎక్కడైనా ఫారెస్ట్ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వాలంటారు. ఎస్, భాగస్వాములు అవ్వడానికి వాళ్ళకు ఏదైనా బెనిఫిషియల్ ఉండాలి దాని నుంచి. సో అలా ఏమన్నా ప్రాజెక్ట్స్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అచ్చా, అంటే కేవలం పులులు చూడడానికి కాకుండా అట్మాస్ఫియర్ కానీ అడవులు మనుషులలో మార్పుకు కానీ మనుషుల ప్రవర్తనకు కానీ మనుషుల్లో ఒక ఆక్సిజన్ నింపడానికి అడవులు ఏ విధంగా సహకరిస్తుంటాయి, దోహదపడతాయి? జపాన్లో ఒక ఫిలాసఫీ ఉంటుంది, షిన్రిన్ యోకో అని, ఫారెస్ట్ బాతింగ్ అని. జస్ట్ ఫారెస్ట్లోకి పోయి కొన్ని గంటలు గడిపితే మన హార్మోన్ లెవెల్స్ చాలా కంట్రోల్లో ఉంటాయి, మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. సో సేమ్ థింగ్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు. థియరిటికల్గా ఎవరైనా ఫారెస్ట్లోకి పోయి అడవిలోకి కానీ సమ్ గ్రీనరీ స్పేస్లోకి పోయి తిరిగి వస్తేనే వాళ్ళు స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది. సో ఆ విధంగా మనం చూడొచ్చు, ఫారెస్ట్లోకి వెళ్తే హెల్ప్ అవుతుంది. కానీ ఇక్కడ ఎంకరేజ్మెంట్ ఉండమంటారా? ఎంకరేజ్మెంట్ ఉన్నాయండి. ఎంకరేజ్మెంట్ లేకుండా ఫారెస్ట్ లేవు, అండ్ అది కంటిన్యూస్ స్ట్రగుల్. ఎంకరేజ్మెంట్ అవుతున్న కొద్దీ వాళ్ళు తీసేయడం ఉంటుంది, ఎందుకంటే తీసేస్తున్న కొద్దీ వాళ్ళ లైవ్లీహుడ్ కూడా చూస్తుండాలి. కాకపోతే ఫారెస్ట్ని కూడా కాపాడుతూ ఉండాలి. ఇప్పుడు ఒక హ్యూమానిటేరియన్ యాంగిల్లో వాళ్ళు పొలం వేశారు, ఇప్పుడు వెంటనే మేము జేసీబీతో తీసేస్తే వాళ్ళకు జీవన పద్ధతి మొత్తం వాళ్ళు కట్ చేసిన తర్వాత వాళ్ళకి చెప్పి అక్కడ లోకల్స్ లీడర్స్తో మాట్లాడి తీసేసే పద్ధతి వేరేలా ఉంటుంది. వినలేదు, వాళ్ళు అటాక్ చేశారు, అప్పుడు హార్ష్ మెజర్స్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఈవెన్చువల్లీ ఫారెస్ట్ ఎంత ఉన్నాయండి ఇండియాలో? 21% ఉన్నాయి. అందులో మంచి ఫారెస్ట్ ప్రొటెక్టెడ్ ఏరియా చూస్తే 5%, మొత్తం ల్యాండ్ ఏరియాలో 5% మాత్రమే ఎనిమల్స్, వైల్డ్ లైఫ్ కోసం ఉంచాం. సో వాటిని పరిరక్షించుకోవడం, ఎంకరేజ్మెంట్ ఫ్రీ చేయడం ప్రయారిటీ ఉంది. ఫారెస్ట్లో మన ఇండియా లెవెల్లో ఉన్న ఫారెస్ట్లో వైల్డ్ యానిమల్స్ సంబంధించి గవర్నమెంట్ గ్రేడింగ్ చేస్తుంటుంది ఎవరి 4 yearsకి. ఆ గ్రేడింగ్ దీంట్లో అసలు గ్రేడింగ్ ఏ విధంగా దాన్ని చేస్తారు? తడబా గ్రేడింగ్లో ఎంత ఉంది? దీనికి NTCA ఒక ప్రక్రియ రూపొందించింది, మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవాల్యుయేషన్, MEE అంటారు దాన్ని. ప్రతి 4 yearsకి ఒకసారి చేస్తుంది. లాస్ట్ టైం 2022లో చేసింది, ఇది నెక్స్ట్ ఇయర్ 2026లో కూడా ఉంది. సో దాంట్లో ఇప్పుడు ఉన్న టైగర్ రిజర్వ్స్ అన్నింటిలో కొన్ని పారామీటర్స్ ఇచ్చారు. ఎలా అంటే లోకల్స్కి ఎంత బెనిఫిట్ అవుతుంది, ఎంక్రోచ్మెంట్ మీరు అన్నట్టు ఎంక్రోచ్మెంట్ ఎంత తక్కువ ఉంది, టూరిజం వల్ల ఏమైనా హానికరం ఉందా, టూరిజం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయా, ఆర్ ఏమైనా ఇన్నోవేటివ్ చేస్తున్నారా టెక్నాలజీ వాడి, ఆర్ కాన్ఫ్లిక్ట్ తగ్గిందా, పెంచుతుందా, ఇవన్నీ పారామీటర్స్ తోటి వాళ్ళు ఎవాల్యుయేట్ చేసి ర్యాంకింగ్స్ ఇస్తారు. ఆ ర్యాంకింగ్స్లో చూస్తే 2022లో పెరియార్ టైగర్ రిజర్వ్ కేరళలో ఫస్ట్ ఉంది, టడోబా 13th or 14th పొజిషన్లో ఉంది. మరి నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది తడబాని 10 లోపు తీసుకొచ్చే? మా టార్గెట్ అదే 10, కానీ టాప్ 5లో తీసుకురావడం మా టార్గెట్ ఉంది. టాప్ 5 టాప్ 10? టాప్ 5 అనుకుంటున్నాం. వి ఎయిమ్ హై. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి చాలామంది ఆస్పిరెంట్స్ రావాలనుకున్న, అంటే సివిల్స్ రాస్తూ రాని వాళ్ళు కొంతమంది IAFSకి వస్తారు. అలా కాకుండా ఎక్స్క్లూజివ్గా IAFS రాయాలి అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, అంటే స్టేట్ కానీ లేదా సెంట్రల్లో కానీ. ఆ విధంగా రాయాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నా మెసేజ్ సింపుల్ అండి, ఇది ఒక జాబ్ లెక్క చూసే వాళ్ళు కొందరు ఉంటారు, ఇది ఒక కెరియర్ లెక్క చూసే ఇద్దరికి నేను చెప్పేది ఏంటంటే, ఇది ఒక ప్రాబ్లం. ఇక్కడ ప్రతిరోజు ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రతిరోజు కేస్ స్టడీస్ ఉంటాయి, ప్రతిరోజు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక రోడ్డు కట్టాలంటే ఫారెస్ట్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది, రోడ్డు లేకుంటే డెవలప్మెంట్ ఉండదు, కానీ రోడ్డు వల్ల ఫారెస్ట్ నష్టం అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, ఎలాంటి సొల్యూషన్స్ తీసుకురావాలి, అలాంటి ప్రతిరోజు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్లో క్లైమేట్ చేంజ్, బయోడైవర్సిటీ లాస్,
పొల్యూషన్, ఇవే మేజర్ ఇష్యూస్ కాబోతున్నాయి. సో ఐ ఇన్వైట్ ఎవ్రీ వన్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సాల్వింగ్ ఎనీ ప్రాబ్లమ్. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఫారెస్ట్లో అండ్ వైల్డ్ లైఫ్లో, బట్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ యు ఆర్ వెల్కమ్ టు ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వారికి వెల్కమ్ చెప్తున్నారు ఆనందరెడ్డి గారు. ఆయన చెప్తున్నట్లుగా ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగం పనే కాదు, ప్రజలు కూడా భాగస్వామి అయి కాపాడితే ఖచ్చితంగా ఫారెస్ట్ అనేది ఇప్పుడు కూడా ఉంటుంది. నెక్స్ట్ మనకు జనరేషన్కి చూపిస్తాం, లేదంటే ఫారెస్ట్ అనేది బుక్స్కే పరిమిత అవకాశం కనిపిస్తుంది అన్నది ఆనందరెడ్డి గారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఫారెస్ట్ అనేది అంతరించిపోతున్న సమయంలో ఇటువంటి ఆఫీసర్స్ అందరూ ముందుకు రావడం, ఇన్నోవేషన్ చూపిస్తున్నారు. కానీ ప్రజల సహకారం కూడా ఉంటే ఖచ్చితంగా దీని రేషియో పెంచవచ్చు. దాంతో నెక్స్ట్ జనరేషన్ కూడా ఫారెస్ట్ దాని ఫలితాలు కూడా అందించవచ్చు అంటున్నారు. అంతేకాకుండా నెక్స్ట్ టాప్ 5లో తడవ ఉండే విధంగా కూడా మేము ప్రవర్తిస్తామంటూ ఆయన జడ్జిమెంట్ ఇస్తున్నారు. ఇది ఈ వారం ఆనందరెడ్డి గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.